మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టైగర్స్, అందరికి గుడ్ మార్నింగ్, అందరికి నమస్కారం. జయ మరి గుడ్ కెమెరా మార్నింగ్. ఆన్ చేసుకొని కూర్చుంటారు అనుకుంటున్నాను. వీక్లీ టూ టైమ్స్ వచ్చేది జూమ్ కి. వారానికి 2 సార్లు నేను కమెంట్ చూపించాను. ఒకటి మంగళవారం, ఒకటి శుక్రవారం. ఈ 2 సార్లు కొంచెం కెమెరా ఆన్ చేసుకుంటే మిగతా రోజు కూడా ఆన్ చేసుకుంటేనే బెస్ట్. అలవాటు చేసుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అనిపించనమాట. ఈ జూమ్ సెషన్ లో మనం కెమెరా ఆన్ చేసుకోవాలి అనే ఫీలింగ్ రావడం. ఓకే, మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి చెప్పకుండా చక్కగా ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి ఇలా కెమెరా ఆన్ చేసుకుంటే వాళ్ళు 100%, 100% డైమండ్స్ అయిపోతారు, డౌట్ లేదు. సో అట్లా కూర్చున్నారు కొంతమంది లీడర్స్, వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తాం. సో మల్లికార్జున సార్ ల్యాప్టాపే కాదు, స్మార్ట్. రైట్, ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యారు. మల్లికార్జున సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి, సూపర్, గ్రేట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మోహన్. లేనా మేడం, యాపిల్ ఫోనా ల్యాప్టాపా? యాపిల్ జయ మాకు గుడ్ మార్నింగ్ మాకు యాపిల్ ఫోన్. ఫోన్ ఫోన్ కరెక్ట్ కాదు మేడం, ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వండి. ల్యాప్టాప్ లో అయితే అందరిని చూడొచ్చు. సో ఆ ఫీలింగ్ వేరే ఉండదు అంట. అంటే మీరు నాకు ల్యాప్టాప్ లో కనిపించినట్టు కనిపించినా సరే ఉపయోగం ఉండదు. మీకు అనిపించాలా ల్యాప్టాప్ లో కరెక్ట్ అయితే. చూడండి, దర్జాగా ల్యాప్టాప్ లో కూర్చున్నాను, అందరు మొహాలు కనిపిస్తున్నారు. చూడండి, ఇక్కడ నాకు ఎవరికి మొహాలు కనిపిస్తాయంటే పి సంజయ్ రాణి, ఎంఎంఆర్ పి సంజయ్ రాణి, రాణి ప్రకాష్, సురేష్, నక్కా సామ్రాజ్యం, ఆశ, ఖమ్మం నుంచి, రాజరత్నం, నెక్స్ట్ మల్లికార్జున సార్, సైదా గారు, కట్టవర్ మహాలక్ష్మి, అరుణ మేడం, విజయ మేడం, పెంచమ్మ గారు, గౌరీ గారు, రామాదేవి గారు, గోపాల్ సార్, లోకేష్, ఆ, మోహా కోటేశ్వర గారు, చెవురు సీని గారు, చంద్రశేఖర్ సార్ పర్మనెంట్ గురించి, ధర్నాస్ రవి, లీనా మేడం, అండ్ హేమచంద్రబాబు, రాఘవయ్య సార్, చిట్టుబాబు, మొత్తం 25 మెంబర్స్ ఈ స్క్రీన్ లో కనిపిస్తున్నారు. పక్కన ఇంకో స్క్రీన్ ఉంది, అది నొక్కితే మళ్ళీ దీంట్లో కూడా కొంతమంది, గణేష్ సార్, భానుమూర్తి గారు, సుబ్బారావు గారు, పల్లె మరిదాస్ గారు, ఆ, రాము గారు, మల్లికార్జున సార్, సారీ మాధవరావు సార్, స్వామిదాస్ గారు, ఇట్లా చాలా మంది. సో ల్యాప్టాప్ లో కనెక్ట్ అయితే ఈ విధంగా అందరిని చూడొచ్చు అనమాట. సో ల్యాప్టాప్ లో కనెక్ట్ అయిన వాళ్ళ కోసం ఫస్ట్ కంగ్రాచులేషన్. సో మల్లికార్జున సార్ కోసం బిగ్ క్లాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ మువా కోడేశ్వర గారు, బ్రాంజ్ లీడర్, ఏలూరు టీం నుంచి బిగ్ క్లాప్స్. చెవురు సింధు గారు, గోల్డ్ లీడర్, తెనాల నుంచి బిగ్ క్లాప్స్. ముగ్గురు కనెక్ట్ అయ్యారు ఇక్కడ. అండ్ మాధవరావు సార్, బ్యాంక్ మేనేజర్, విజయవాడ టీం, గోల్డ్ లీడర్, బిగ్ క్లాప్స్. స్వామిదాస్ గారు, సో బికమింగ్ రూబీ లీడర్, గుంటూరు నుంచి, బిగ్ క్లాప్స్. అంతేనా? ఎవరున్నారు ల్యాప్టాప్ కనెక్ట్ అయిన? అదే వీళ్ళే కనిపిస్తున్నారు. సిహెచ్ రాము సార్, ప్రతిభా టీం, రాము సార్ కోసం బిగ్ క్లాప్, ఫ్రెషర్ లీడర్, బిగ్ క్లాప్స్. రైట్, ఇంకా ఎవరైనా ల్యాప్టాప్ కనెక్ట్ అయిన ఉన్నారా? గురించి నేను కనెక్ట్ అయ్యాను అనేవాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? లేరా ఎవరు? రైట్. ఎందుకు మనం జూమ్ లో ల్యాప్టాప్ లో కనెక్ట్ కావాలి? అసలు జూమ్ కి ఎందుకు మనం రావాలి? ఏంటి ఉపయోగం అనే దాని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లాటినం అండ్ అబౌవ్ ఎవరికైనా హ్యాండ్ రైజ్ చేయండి. కోహోస్ట్ ఇవ్వకపోతే నేను హ్యాండ్ రైజ్ చేస్తే కోహోస్ట్ ఇస్తాను. క్లియర్? సో జూమ్ కి ఎందుకు టైంకి రావాలి, అండ్ జూమ్ కి టైంకి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ లో ఎందుకు కనెక్ట్ కావాలి, అండ్ కెమెరా ఎందుకు ఆన్ చేసుకోవాలి, ఈ 3 విషయాలు ఒకసారి ఒకసారి మీకు వివరిస్తాను. యాక్చువల్గా జూమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2020, 2020 కరోనా టైం. యాక్చువల్గా మార్చి 21 నుంచి కరోనా వస్తే జూమ్ అనేది అప్పటిదాకా ఎవరికి తెలియదు. సో ఆన్లైన్ లో కూడా మనం ఇలా నేర్చుకోవచ్చు అని అప్లయన్స్ ద్వారా, సో మన మహాగురుజుల దగ్గర నుంచి జూమ్ అనే దానికి ఒకటి ఉందని నాకు కూడా అప్పుడే తెలిసింది. జూమ్ అనేది స్టార్ట్ చేసి నన్ను కూడా జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇలా మీటింగ్ ఐడి పంపిస్తాం, పాస్వర్డ్ పంపిస్తాము, క్లిక్ చేసి రమ్మంటే నేను ఫస్ట్ టైం వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 1000 మంది వచ్చారు, దాంట్లో 1000 మెంబర్స్. కొంతమంది టీం కూడా, నా టీంలో వాళ్ళు కూడా ప్లేస్ దొరకట్లా, ఎందుకంటే కంపెనీ లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. వికాస్ గురించి పెడుతున్నాడు జూమ్. నాకు అర్థం కావట్లా, అరే నా టీంకి చాలా మందికి ఛాన్స్ మిస్ అయిపోతుంది ఎట్లా అని ఫస్ట్ టైమే, ఫస్ట్ డేనే డెసిషన్ తీసుకున్నాను నేను. ఎలా డెసిషన్ తీసుకున్నా అంటే, నా టీంకి నాలెడ్జ్ ఇవ్వడానికి
ఈ జూమ్ ద్వారా మంచిగా ఉంటుంది. బట్ ఛాన్స్ దొరకట్లేదు గురూజీ వాళ్ళు పెట్టే దాంట్లో. సో నేనే సపరేట్ జూమ్ పెడితే బాగుంటుంది కదా అని నేను అప్పుడు అప్లయన్స్ లో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. అప్పుడు నరేష్ గురితో డిస్కస్ చేశా. గురూజీ ఇట్లా నేను నా టీం సపరేట్ గా జూమ్ పెట్టుకుందాం అనుకుంటా అంటే, టైగర్ ఎందుకు గురూజీ వాళ్ళు పెడుతున్నారు కదా సరిపోతుంది అన్నారు. అయినా నేను వెళ్ళా. సో పెద్దింటి శ్రీనివాస్ గురూజీతో అడిగాను. గురూజీ కూడా ఏమన్నాడు, టైగర్ ఆ, అవసరం లేదు, ప్రతిరోజు జూమ్ అవసరం లేదు, నీకు నేను అప్లయన్స్ పెడుతున్నప్పుడు పెడితే చాలు అన్నాడు. నాకు ఎందుకో థాట్ అని వచ్చింది అనమాట. గురూజీ వాళ్ళే వద్దంటున్నారు. ఎందుకంటే అందరికీ జూమ్ కొత్తే. ప్రతిరోజు బ్రష్ చేస్తున్నాము, ప్రతిరోజు స్నానం చేస్తున్నాము, ప్రతిరోజు 3 పూటలు తింటాం, ప్రతిరోజు ఒక గంట గంటన్నర దీనికి కూడా మ్యాథ్ అయ్యాలి కదా అనేది నా కాన్సెప్ట్. నేను స్టార్టింగ్ జూమ్ గురూజీ వాళ్ళు వద్దన్నా సరే ఎవ్రీడే జూమ్ స్టార్ట్ చేశాను. ఎవ్రీడే జూమ్ స్టార్ట్ చేసినాక జూమ్ లో కరోనా టైంలో కూడా డీటెయిల్ క్లోజింగ్ చేస్తున్నా. అందరూ షాక్ అప్లయన్స్. ఏంట్రా బాబు, కరోనా టైంలో ఇళ్లలో కూర్చొని నాలెడ్జ్ తీసుకునే ప్రాసెస్ లో ఉన్నారు అందరూ. 40 రోజుల పాటు ఆ కంపెనీ లాక్డౌన్ లో లాక్ అయిపోయింది. కంపెనీ జస్ట్ ఓపెన్ అయిందో లేదో అప్పుడు జస్ట్ గ్రాసరీ ప్రొడక్ట్స్ ఓపెన్ చేసింది. ఆ గ్రాసరీ ప్రొడక్ట్స్ కూడా జూమ్ ద్వారా ఎవ్రీడే నేను మార్నింగ్ జూమ్ పెట్టడము అండ్ ట్రైనింగ్ లాగా అప్పుడప్పుడు అప్లైన్ పిలిపించుకొని ఆ ట్రైనింగ్ ఇప్పించడం, నేను ఎవ్రీడే డ్రీమ్ లిస్ట్ ఇన్విటేషన్ షో ప్లాన్ ఇలా చెప్తూ ఉండటము. ఇలా నేను ఎవ్రీడే జూమ్ పెడుతున్నా. మొదట బిజినెస్ మ్యాన్ గురించి ఎవ్రీడే నువ్వు కనిపిస్తా ఉంటే నువ్వు టీంకి వాల్యూ, నువ్వంటే వాల్యూ ఉండదు, నువ్వంటే బోరింగ్ అయిపోతావు అని చెప్పి అన్నాడు. సో నో ప్రాబ్లం గురించి, నేను ప్రతిరోజు నాలెడ్జ్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను చేస్తా గురించి, ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పి అన్నాను. అన్న ప్రాసెస్ లో చేస్తూ చేస్తూ ఎవరి టీంలో డీడీలు క్లోజింగ్ అవట్లా, ఒక మన టీంలోనే డీడీలు క్లోజింగ్ అవుతుంది. అందరూ షాక్ అయిపోయారు. అప్పుడు అర్థం చేసుకున్నారు, ఓకే ఇతను ఏం చేస్తున్నాడు అంటే జూమ్ పెడుతున్నాడని. నేను జూమ్ పెట్టడంతో పాటు దాన్ని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నా కదా. యూట్యూబ్ లో కూడా చూసి ఇక నన్ను చూసి కాపీ చేయడం మొదలు పెట్టేశారు మిగతా వాళ్ళు కూడా ఏం చేశారంటే జూమ్ లో స్టార్ట్ చేసేసి ప్రతిరోజు ఒక గుడ్ మార్నింగ్ మీటింగ్ అని పెడుతూ మొదలు పెట్టేశారు. ట్రెండ్ సెక్టర్ మనమే, ప్రతి దాంట్లో ట్రెండ్ సెక్టర్ మనమే అని. కావాలంటే చెక్ చేయండి, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పట్లో సీనియర్ లీడర్. ఓకే, సో డే 1 నుంచి నేను ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యేవాడిని. ఏ రోజు నేను ల్యాప్టాప్ లేకుండా, అంటే నేను ఎప్పుడైనా బస్సుల్లో జర్నీలో మార్నింగ్ టైం అటు పల్మనేరు లేకపోతే కందుకూరు ఎట్లా జర్నీలు చేసేటప్పుడు మాత్రం మార్నింగ్ టైంలో నేను ఫోన్ లో కనెక్ట్ అయ్యాను. నేను జూమ్ లో లేకుండా అయితే ఏ రోజు ఉండదు. నా ఊపిరి ఆగటం, జూమ్ లేకపోవటం రెండు ఒకసారి జరుగుతాయి. ఎప్పుడు ఊపిరి ఆగింది ఒక 100 ఏళ్ళ తర్వాత. అది కూడా నా లైఫ్ డిజైన్ ఎప్పుడో చేసేసుకున్నాం. 100 years 100% ఉంటాం. ఆ తర్వాత నేను జూమ్ ఆపడం జరుగుతుంది. క్లియర్. సో ఆ విధంగా జూమ్ ని ఒక ఆక్సిజన్ లాగా చేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ జూమ్ రావడము, ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వడం. సో చక్కగా ఇలా డ్రెస్ కోడ్ వేసుకుని కూర్చోండి. డ్రెస్ కోడ్ ఉంటే డ్రెస్ కోడ్, లేకపోతే అట్లీస్ట్ ఒక సమ్ స్పెషల్ పర్సన్ లాగా నాకు కనిపించాలి జూమ్. ఏదో నార్మల్ గా పొద్దున్నే లేచి పాచిపోయిన ముఖంతో పాచిపోయిన బన్నీ వేసుకొని పాచిపోయిన టీ షర్ట్ వేసుకొని ఇట్లా దేవర మాసం కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. నేను వచ్చానంటే సో జూమ్ లో దాన్ని ఆడాలా, అలానే నా ఫీల్ అనమాట. నేను ఎవరో గురించి అప్లైన్ గురించి డౌన్ లైన్ గురించి ఎవరో గురించి నేను ఫీల్ అవ్వను, నా గురించి నేను ఫీల్ అవుతా. జూమ్ ను కూడా నేను చాలా దేవాలయం లాగా టెంపుల్ లాగా ఫీల్ అయ్యి ప్రతిరోజు ఇలా నేను కూర్చోవడం బట్టి నాకు వచ్చిన లాభాలు ఏంటంటే ఎవ్రీడే రిజల్ట్ వచ్చింది నాకు. ఎవ్రీడే జూమ్ 1 hour నేను కంబైన్ గా ట్రైనింగ్ పెట్టడంతో పాటు అప్పట్లో ఫస్ట్ ఒకరితో స్టార్ట్ అయింది, ఇద్దరితో స్టార్ట్ అయింది, నలుగురు 10 మంది అలా జూమ్ అనేది స్ట్రెంత్ పెంచుకుంటూ పోతూ జూమ్ ని అప్పట్లో కరోనా టైంలో ప్లాన్లు ఫాలో అప్ చేయడానికి కూడా వాడేశా. మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ చేస్తే జూమ్ వెన్యూ ఈవినింగ్ 10 వరకు 12 hours నాన్ స్టాప్ జూమ్. క్లాసెస్ మారిపోతా ఉంటాయి అనమాట. 10 గంటల నుంచి 10 గంటల వరకు ప్లాన్ ఒకరు చెప్తారు, 11 నుంచి 12 ప్లాన్ ఒకరు చెప్తారు, 12 నుంచి 11 గంటలకి ప్లాన్ ఒకరు చెప్తారు. ఒక్కొక్కరు వచ్చి ఆ గంట సేపు వచ్చి ప్లాన్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ టైంలో కుదిరిన వాళ్ళు వచ్చి ఆ ప్లాన్ లో కూర్చుంటారు. ఇన్విటేషన్స్ ప్రతి ప్రతి గంటకి ఇన్విటేషన్ జరిగాయి జూమ్ లో. గంటకి ఇన్విటేషన్. అందరు ఇళ్లలో లాక్డౌన్ లో ఖాళీ ఉండి బోరింగే కదా, వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎకానమీకి అంటే డబ్బులు కూడా సంపాదించిన ఎకనామికల్ గా డెవలప్ అయ్యే అవకాశం, సేఫ్ షాప్ అవకాశం ఉంది కాబట్టి చాలా మంది జూమ్ లోకి వస్తూ ఉండేవాళ్ళు. గంటకి వస్తుండేవాళ్ళు, ఒక్కొక్కరు ఒక గంట ఉండేవాళ్ళు. బట్ నేను మాత్రం మార్నింగ్ 5:45కి జూమ్ ఆన్ చేసి అక్కడ 1 hour 1.5 hour 8 o'clock పెట్టిన తర్వాత మళ్ళీ 10 o'clock స్టార్ట్ చేసి నైట్ 10 o'clock వరకు కంటిన్యూగా జూమ్ లో ఉండేవాడు. నాకు బోరింగ్ లేదు. నన్ను గమనించారు అప్పట్లో ఎవరన్నా, అప్పట్లో ఉన్న సీనియర్ లీడర్లు నిజంగా నేను చెప్పిన విషయాలు నిజమా అబద్ధమా గమనించారా మీరు?
కరోనా టైంలో? చెప్పండి గారు. ఎస్ నాగరాజు. నిజమే మావూరు అది. ఎస్ నేను మావూరు. చెప్పేది ఒకటి అబద్ధం ఉండదు. ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్ గా నేను ఉన్నదే చెప్తాను, ఉన్న వాస్తవాలు చెప్తాను. చూడండి, జూమ్ అనేది ఒకటి ఈ రోజు నా లైఫ్ లో ఎలా మార్పు తీసుకొచ్చిందో. సో సేఫ్ షాప్ లో చాలా మంది డైమండ్స్ కాలేకుండా ఆగిపోతున్నారంటే కారణము వాళ్ళల్లో మార్పు రాకపోవడం. ఈరోజు జూమ్ ద్వారా నాకు ఎంత మార్పు వచ్చిందంటే ప్రతిరోజు మాట్లాడతాం వల్ల ఎవ్రీడే గంటల తరబడి మాట్లాడగలను. ఎటువంటి స్క్రిప్ట్ అవసరంలా. ఈరోజు పెద్ద పెద్ద సీఎంలు పిఎంలు కూడా స్క్రిప్ట్ పెట్టుకుని మాట్లాడతారు. ఏం పెట్టుకుని మాట్లాడతారు సార్? స్క్రిప్ట్. ఎదుటి స్క్రిప్ట్ ఉండాలి. వాళ్ళకి ఏముండాలి? స్క్రిప్ట్ ఉండాలి. స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలరా ఆ టాపిక్ వాళ్ళు? నో మావూరు, మాట్లాడు. బట్ గేరా చిన్నారావుకి ఎటువంటి స్క్రిప్ట్ అవసరం లేదు. ఏమవసరం లేదు? స్క్రిప్ట్ అవసరం లేదు. ఎటువంటి స్క్రిప్ట్ అవసరంలా. ఈవెన్ ఏషియప్ ట్రైనింగ్ అయినా కో ట్రైనింగ్ అయినా వితౌట్ స్లైడ్ కూడా నేను చెప్పగలను. ఎనీ స్లైడ్ వితౌట్ స్లైడ్ కూడా నేను చెప్పగలను. జస్ట్ ఆ స్లైడ్ ఏంటో తెలిసి చాలు. 3 గంటల స్లైడ్ 3 పాయింట్లు వస్తాయి. నెవర్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్చువల్ సక్సెస్ఫుల్ అప్లై. నీ యాక్చువల్ సక్సెస్ఫుల్ అప్లై చెప్పకుండా ఏ కొత్త పని చేయకూడదు. రెండోది, నెవర్ పాస్ నెగిటివ్ టు డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్. అంటే డౌన్ లైన్ కి క్రాస్ లైన్స్ నెగిటివ్ విషయాలు షేర్ చేయకూడదు. అండ్ మూడో పాయింట్, నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఈగో అండ్ మనీ. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో ఆటలాడద్దు. ఎంతో మంది ఆడవాళ్ళు వస్తుంటారు. వచ్చిన ఆడవాళ్ళని అక్కలాగా చెల్లిలాగా తల్లిలా చూడాలి, మగవాళ్ళని అన్నలాగా తమ్ముళ్ళలాగా తండ్రిలా చూడాలి. అండ్ ఈగో ఫీలింగ్స్ పెట్టుకోవద్దు, మనీ రిలేషన్ పెట్టుకోవద్దు. క్లియర్? 3 కార్డినల్ రూల్స్. ఆ స్లైడ్ చెప్తే చాలు. SW5 రూల్స్. సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్. సో వాట్? సమ్మన్ ఇస్ వెయిటింగ్, సో స్టార్ట్ వర్క్. క్లియర్? అంటే నేను ఒక స్లైడ్ పేరు జస్ట్ ఆ స్లైడ్ చెప్పండి గురించి అంటే ఆ స్లైడ్ మొత్తం చెప్పేస్తా, చూడకుండా చెప్పేస్తా. కావాలంటే మీరు క్వశ్చన్స్ చేయండి, నన్ను అడగండి, నేను చెప్తాను. ఎవరైనా అడగండి. మీరు టెస్ట్ చేయాలంటే గురించి మీకు అంత మెమరీ ఉందా అంటే నాకు మెమరీ లేదు. నేను ఎప్పుడు కూడా బట్టి పట్టే క్యారెక్టర్ కాదు నాది. బట్టి పట్టను నేను, కానీ చెప్తూ అలా మెమరీలోకి వచ్చేస్తాయి, నాకు స్టోరేజ్ అయిపోతుంది. క్లియర్? సో ఈరోజు జూమ్ అనేది నాకు ఎంత లాభం చేసిందంటే నాలో వొకాబులరీ పెంచేసింది. అంటే నాలో మాట్లాడే విధానం పెంచేసింది. నన్ను ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లాగా టాప్ పొజిషన్ లో ఈరోజు నిలబెట్టిందంటే ఎవ్రీడే నేను మాట్లాడే మాటల వల్ల, ప్రతిరోజు మాట్లాడటం వల్ల, ఎవ్రీడే మాట్లాడటం వల్ల జూమ్. అండ్ ప్రతిరోజు నేను ఇలా ఉండటం వల్ల ఎంతో మంది టీం కి నా మీద బిలీవింగ్ వచ్చింది. బిలీవింగ్ సిస్టమ్, నమ్మకం ఏర్పడింది. డౌన్ లైన్స్ చాలా మందికి నమ్మకం ఏర్పడి డౌన్ లైన్స్ నాతో పాటు ఎంతో మంది ఈరోజు స్వామిదాస్ కావచ్చు, సంజయ్ మేడం కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, గోపిశ్రీ మేడం కావచ్చు, బేబీ మేడం కావచ్చు, లీనా మేడం కావచ్చు, మల్లికార్జున సార్ కావచ్చు, వీళ్ళందరూ టాప్ లీడర్స్ అందరూ నాతో పాటు ఉన్నారంటే ఓకే, మనకి ఎక్కడ పోడరా బాబు, మనకి చిన్నారా ఉన్నాడరా, ఏ అప్లైన్ ఉన్నా లేకపోయినా ఈయన ఉన్నాడు, ఈయనతో పాటు మనం కలిసి జర్నీ చేస్తే మనం కూడా డైమండ్ అవుతాం. ఒక బిలీవింగ్ సిస్టమ్ డౌన్ లైన్స్ కి నాతో పాటు ఉన్న వాళ్ళకి ఏర్పడింది. అందుకని చాలా మంది కోరలు అయిపోయి కూడా బిజినెస్ వదిలేస్తారు. కొంతమంది టోపాజులు అయిపోయి కూడా బిజినెస్ వదిలేస్తారు. కొంతమంది ఎమరాల్డ్ అయిపోయి కూడా బిజినెస్ వదిలేస్తారు. బట్ గేరా చిన్నారావు నా డౌన్ లైనర్ లో నేను ప్రౌడ్ గా చెప్పగలను, నా టీంలో ఒక కోరల్ లీడర్ అయ్యి బిజినెస్ వదిలేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఒక టోపాజ్ అయ్యి బిజినెస్ వదిలేసిన లేరు, ఉండరు. ఒక ఎమరాల్డే ఉండరు. క్లియర్? మరి నా టీంలో బిజినెస్ వదిలేసిన వాళ్ళు ఎవరయ్యా బాబు అంటే కొంతమంది, ఎక్కువ మంది ఫ్రెషర్స్ ఉంటారు. 100లో 50 మంది ఫ్రెషర్స్ వదిలేస్తారు బిజినెస్. అంటే వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నాలెడ్జ్ లేక, జ్ఞానం లేక, ఎలా వర్క్ చేయాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక, ఇది నా బిజినెస్, నేను నా కోసం చేయాలి, నా ఫ్యామిలీ కోసం చేయాలి, నా పిల్లల కోసం చేయాలి, నా భవిష్యత్తు కోసం చేయాలి అనే ఆలోచన రాక నా టీంలో కూడా చాలా మంది జాయిన్ అయిన వ్యక్తులు ఫ్రెషర్స్ లీడర్లో చాలా మంది 50% ఆగిపోతుంటారు. ఆగిపోయిన వాళ్ళు కూడా నేను ఒకటి మనవి చేస్తున్నాను. గేరా చిన్నారావు కూడా మొట్టమొదటి ఒక ఫ్రెషర్ గానే స్టార్ట్ అయ్యాడు. ఒకటితోనే మొదలు పెట్టాడు. 1 నుంచి 2 అయ్యారు, 4 అయ్యారు, 10 అయ్యారు, 100 అయ్యారు, 1000 అయ్యారు. ఈరోజు నా కింద 8,000 టీం అయ్యారు. ఇది ఏ అప్లైన్ బిజినెస్ కాదు, ఏ డౌన్లైన్ బిజినెస్ కాదు. ఇది నీది, నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వే చేయాలి. అప్లైన్ ఉన్నాడా, అప్లైన్ దగ్గర జస్ట్ వీలైతే గైడెన్స్ తీసుకో. అది కూడా కరెక్ట్ అప్లైన్, రైట్ అప్లైన్ దగ్గర గైడెన్స్ తీసుకో. ఆటోమేటిక్ గా నువ్వు వర్క్ చేయి, ఆటోమేటిక్ నువ్వు డైమండ్ అవుతావు. అప్లైన్ దగ్గర గైడెన్స్, నువ్వు వర్క్ చేయి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. అంతేగాని నువ్వు ఫ్రెషర్ లో ఉన్నాను, అయ్యో
నేను పనిచేస్తే నా అప్లైన్కి వస్తుంది, ఎల్లమ్మకి వస్తుంది, పుల్లమ్మకి వస్తుంది, నారాయణకి సూరాయణకి ఎవరెవరికి వస్తున్నాయి, నా వల్ల వాళ్ళు లాభపడతారని నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయపడి వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషం పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద నెగిటివ్ పెట్టుకొని కానీ నువ్వు బిజినెస్ చేయకపోతే అది నువ్వే నష్టపోతావు. ఎవరికి నష్టం ఉన్నావు? నాకైతే 8,000 టీంలో ఒక 4,000 సుమారు ఇలానే వచ్చి ఆగిపోయారు. 8,000 మందిలో 4,000 మంది ఆగిపోయారు. కారణాలు ఏంటంటే ప్రెషర్ లీడర్లో వాళ్ళకి వర్క్ ప్రాసెస్ తెలియక, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉండాలి. దానికి ఎలా ఉండాలి? జూమ్కి రావాలా, ఏ అప్లైన్ పిలవాల్సిన అవసరం లేదు. ఇది నా కోసం నా ఫ్యామిలీ కోసం అనుకోవాలని జూమ్ అనేది. అలానే మీటింగ్ ట్రైనింగ్కి రావాలా, ఏ అప్లైన్తో పని లేదు, నువ్వే రావాలా. అప్పుడే నువ్వే డైమండ్ అవుతావు. ఈ 4,000 మంది ఆగిపోయిన వ్యక్తుల్లో కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు బిజినెస్ గురించి, ప్లాన్ ఫాలో తెలుసు, వచ్చారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఇగోలు పెట్టుకొని ఆగిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది నా మాటల వల్ల కూడా, నేను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే నేను గత 6 సంవత్సరాల నుంచి నేను చెప్పే మాటలు అన్ని కూడా ఎలా ఉంటాయి, ఈ బిజినెస్ లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో నేను చెప్పేస్తా, ఉన్న నిజాలు ముందే చెప్పేస్తా. బాబు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడాలి ఈ బిజినెస్ లో, లేదు 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడాలని చెప్తాను. రావటం చాలా మందికి ఏమనిపించిందేమో 4-5 ఏళ్ళు కష్టపడాలా అని భయపడిపోతారు. ఏం కష్టపడాలి సార్? పొద్దున్నే లేవడం, ఇలా జూమ్ కూర్చోడం, 1 అవర్ 1.5 అవర్ జూమ్ కూర్చోడం, ఇది పెద్ద కష్టమా? ప్రతిరోజు అప్లైన్ డెవలప్ కమ్యూనికేషన్ చేయడం, అది పెద్ద కష్టమా? ప్రతిరోజు 5 ప్లాన్లు 5 ఫాలోఅప్ సరదాగా చెప్పడం, అదే కష్టమా? ప్రతిరోజు ఏదైనా కరెక్షన్ ఉంటే తీసుకోవడం, అదేమైనా కష్టమా? ప్రతిరోజు డైలీ రిపోర్ట్ పంపించడం, అదేమైనా కష్టమా? ప్రతి శుక్రవారం ఏ స్టెప్ అని కూర్చోడం, అదేమైనా కష్టమా? ప్రతి ఆదివారం ప్లాన్ పెట్టి కూర్చోడం, అదేమైనా కష్టమా? ప్రతి వారంలో ఒక రోజు ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకోవడం, అదేమైనా కష్టమా? ప్రతి వారంలో ఆగిపోయిన వ్యక్తులు ఉంటే హోమ్ మీటింగ్ ద్వారా వెళ్ళి కలవడం, అదేమైనా కష్టమా? నెలకోసారి కోర్టు పెట్టుకోవడం, అదేమైనా కష్టమా? 2 నెలలకు 3 నెలలకు సక్సెస్ బ్రీడ్ సెమినార్స్ మీటింగ్స్ జరుగుతాయి, వెళ్ళి కూర్చోవడం, టీంని కూర్చోబెట్టడం, అదేమైనా పెద్ద కష్టమా? సంవత్సరానికి ఒకసారి డిషా జరిగింది, దానికి వెళ్ళి కూర్చోవడం, టీంని కూర్చోబెట్టడం, అదేమైనా పెద్ద కష్టమా? సంవత్సరానికి ఒకసారి డైమండ్ ఫంక్షన్ జరిగింది, డైమండ్ ఫంక్షన్కి వెళ్ళి విజువలైజేషన్ చేసుకోవాలి, వెళ్ళి కూర్చోవాలా, అదేమైనా పెద్ద కష్టమా? ఇదే పనులు నేను చేయాలి, ఇదే పనులు నేను చేశా, మీరు అది చేయాలి. ఈ పనులు చేయాలని నేను ముందే చెప్తాను. చాలా మంది చెప్పరు, నువ్వేమి చేయకపోయినా వచ్చేస్తే ఊరికే సక్సెస్ అవుతావు, నువ్వేమి పని చేయకపోయినా. నో, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వద్దు. రాంగ్ కమిట్మెంట్ ఇస్తే బిజినెస్ లో వస్తారు, డీడీ ఇస్తారు, వెళ్ళిపోతారు. బట్ రైట్ కమిట్మెంట్ చెప్తే బిజినెస్ లో వస్తారు. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళే వస్తారు, ఎవరైతే చేద్దామనుకుంటారో వాళ్ళే వస్తారు. వాళ్ళు మధ్యలో ఆగిపోరు, నెగిటివ్ కాదు. ఎక్కువ మంది ఎందుకు బిజినెస్ లో నెగిటివ్ అవుతారంటే వాళ్ళని చేర్పించే వ్యక్తులు నువ్వేమి చేసే పని లేదు, రా ఊరకనే, నేనున్నా చూసుకుంటా, నేనున్నా నీకు అని ఒక భరోసా చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఉండరు, వాళ్ళే సరిగ్గా జూమ్కి రారు, వాళ్ళే అప్లైకి సరిగ్గా రెస్పాండ్ కారు, వాళ్ళే సరిగ్గా మీటింగ్ రారు, వాళ్ళే ఫంక్షన్ రారు. మనుషులు తీసుకొచ్చేసేసి మోసం చేసేస్తారు. వాళ్ళు మోసం చేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మా అప్లైనర్ ఎవరు మనకు సపోర్ట్ రావట్లేదు, మళ్ళీ ఇల్లే ఒక బ్యాచ్ గా కూర్చోబెట్టుకొని మన అప్లైన్ ఎవరు సపోర్ట్ రావట్లేదు, మనల్ని వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు పద్దాకలు అటే వెళ్తున్నారు, ఆ లెక్కకి వెళ్తున్నారు, మనకు ఎవరు రావట్లేదు అని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ అప్లైన్ మీద బురద జల్లే ప్రయత్నం చేసేసి ఉన్న టీం అంతా కూడా పర కోసుకొని మొత్తాన్ని నాశనం చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల మాటలు వినడం వల్ల ఎవరు నష్టపోతారు? విన్నవాళ్ళు పోతారు, చెప్పిన వాళ్ళు పోతారు, అది ఫాలో అయిన వాళ్ళు, నెగిటివ్ ఫాలో అయిన వాళ్ళు పోతారు. అందుకని గాంధీ గారు అప్పట్లో చెప్పాడు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడు. 3 కోతులు: చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడుకు. ఇలా 3 కోతులు ఉంటాయా ఉండవా? గాంధీ గారు చెప్పిన 3 కోతుల స్టోరీకి ఇంకో కోతిని కూడా అలా యాడ్ చేస్తాను నేను. 4వ కోతి ఇంకొక పాయింట్ చెప్తాను, చెడు ఆలోచన చెయ్యకు. 4వ పాయింట్ ఏం చెప్పండి? చెడు ఆలోచన చెడు చెయ్యకు. ఆలోచన చేయకు. 5వ పాయింట్ కూడా చెప్తా, చెడు తినకు. 5వ పాయింట్ ఏంటి? చెడు తినకు. చెడు తినకు. కొంతమంది సోమర్తనంగా ఉన్నారు, లేజీగా ఉన్నారు. అంటే చెడు తిని, బాగా బిర్యానీలు తిని, బాగా చికెన్లో మటన్లో తిని పొద్దున్న లేవడానికి బద్ధకం వచ్చేసింది. చెడు తినేసారు, లోపలికి వెళ్ళిపోయింది బాగా. ఆ చెడు తినడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి షార్ట్ టెంపర్ వచ్చేసింది. అని అడుగుతా ఉంటారు అప్లైన్ మీద, అని అడతారు డౌలైన్ మీద. వాళ్ళకి లేస్తే బౌ అని అరవటమే. అంటే
చెడు తినేస్తున్నారు ఎక్కువ. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. ఇంట్లో భార్య మీద కోపం, పిల్లల మీద కోపం, ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా పలకరించడం, ఆప్యాయంగా ఉండటం, ఈ విషయాలు తెలియవు. ఎప్పుడు చూసినా ఎప్పుడు మొహం అంతా అని పెట్టుకొని వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, వాళ్ళ మీద అసూయ, వీళ్ళ మీద అసూయ. చెడు ఆలోచన అంటే మనసులో ఎవరికైతే ఆలోచనలు వస్తాయో వాళ్ళు అలానే ఉంటారు. చెడు ఎవరైతే తింటారో, ఆహారం రూపంలో తింటారో, చెడు రకాల పదార్థాలు తినడం వల్ల ఇన్బ్యాలెన్స్ వస్తాయి, వాళ్ళకు రోగాలు కూడా ఎక్కువ వస్తాయి. అర్థమవుతుందండి? దగ్గు, జలుబు, తుమ్ములు, వాంతులు, విరోచనాలు, ఇవన్నీ రకరకాల రోగాలు. కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటారు, హార్ట్ ప్రాబ్లమ్స్ అంటారు, షుగర్ అంటారు, థైరాయిడ్ అంటారు, బీపీ అంటారు, రకరకాల రోగాల ప్రాబ్లమ్స్ చెప్తుంటారు కదా. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే చెడు తినడం వల్ల. చెడు తినటం ఇది లోపలికి నోట్లోకి తినే ఆహారం సరిగ్గా ఉండాలి, మనసులోకి వచ్చే ఆలోచన సరిగ్గా ఉండాలి. క్లియర్? ఇది కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలంటే మాలాంటి వ్యక్తులు ఆల్రెడీ ఫుడ్ కంట్రోలింగ్ చేయించిన వ్యక్తులతో మీరు ప్రతిరోజు ఒక 5-10 నిమిషాలు మాట్లాడండి. గురుజీ నాకు ఫుడ్ కంట్రోల్ అవటం ఎలా కావాలి నేను చెప్తాను. మనసు కంట్రోల్ రావాలంటే మంచి మనుషులతో సమాసంలో ఉండండి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మంచి మనుషులతో ఉంటారు. క్లియర్? కానీ మనం ఎక్కడ ఉంటామంటే ఎవరైతే నెగిటివ్స్ మాట్లాడుకుంటారో, ఎవరైతే పోరంబోకు జోకులు వేసుకుంటారో, ఎవరైతే కుళ్ళు జోకులు వేసుకుంటారో, ఎవరైతే దరిద్రపు ఆలోచనలు చేస్తారో వాళ్ళతోనే ఎక్కువ సమాధానం చేస్తాం. నో, మీ వాతావరణాన్ని మార్చండి. మీరు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్ రావాలా, పాజిటివ్ వైబ్రేషన్ రావాలా, పాజిటివ్ పుట్టుకు రావాలా, మనుషుల ఆలోచనలో మార్పు రావాలా. ఒక్కొక్కరు అనిపించాలా, ఎస్ ఇతనితో పాటు ఉంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది ఒక నమ్మకం రావాలా. పుష్ప సినిమాలో కేశవాబడు లాగా, ఏంట్రా కేశవ అతను నాతో పాటు అంటే, పుష్ప నీతో పాటు వస్తే లైఫ్ మారిపోయింది అని చెప్పాడు. పుష్ప ఎవరు రాదు చెప్పింది, మన స్వామి అతని పేరు చెప్తాడు, వాడి పేరు చెప్పి వెంకట స్వామి చెప్పి, వెంకట స్వామి చెప్పి అవునా సరే రారా అంటాడు. నువ్వు పెద్దవాడు చెప్పాడు పుష్ప అంటాడు. ఎలా అనిపించేసింది ఎదుటి చూడగానే ఇతను పెద్దోడు అయిపోతాడు, టాప్ లో కలగలుగుతా అనిపించేసింది అనమాట. మనతో జర్నీ చేసే వాళ్ళకి కేశవ లాగా అనిపించాలా, మనం పుష్ప లాగా అనిపించాలా. ఎస్ ఆర్ నో? రెడీ? రైట్. సో చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు ఆలోచన చేయకు, చెడు తినకు. క్లియర్? సో ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే జూమ్ అనే ప్లాట్ఫామ్ లోకి కంటిన్యూగా మీరు నేర్చుకుంటాకు వస్తే ఇక్కడ మీకు అప్లైన్స్ నేర్పిస్తుంటారు. మీరు ఎవ్రీడే కెమెరా ఆన్ చేసుకొని, చాలా మంది జూమ్కి వచ్చి ఏదో అప్లైన్ పిలుస్తున్నాడని ఫోర్స్ మీద జూమ్కి వచ్చేస్తారు సార్, వాళ్ళు వినరు. కొంతమంది ఒక జూమ్ నుంచి ఇంకో జూమ్కి లింకులు ఎవరు పెడితే వాళ్ళు కొట్టి పడేసి లింక్ లోకి వెళ్ళిపోతారు, ఏదో ఒక లింక్ లోకి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు మా టీం వాళ్ళని కూడా తెలియట్లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వెంటనేగా తెలిసేది ఎవరి టీంలో ఎవరి జూమ్ లోకి వెళ్తారో తెలియట్లా. వెళ్ళిపోయి ఏదో ఒక జూమ్ లో ఉన్నాం వాళ్ళు అప్లై అడుగుతారు, ఏంది మేడం ఈరోజు జూమ్కి రారా? మేడం వచ్చాను మేడం. వీళ్ళు కూడా సరిగ్గా చెక్ చేయరుగా, వచ్చారా, ఏ జూమ్ లో ఎవరు వెళ్తారో కూడా ఎవరు తెలియట్లా. సో ఇలా ఉండిపోతారు. ఒక జూమ్ ని నువ్వు సక్రమంగా నువ్వు పెట్టావంటే, ఒకటి నీలో చాలా మార్పులు వస్తాయి, 2 నీ డౌన్లైన్స్ నిన్ను నమ్ముతారు, 3 మీ అప్లైన్స్ నిన్ను నమ్ముతారు. ఒక జూమ్ అనే ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్గా ఉందంటే ఇన్ని రకాల లాభాలు అవుతాయి, ఇంత ఈజీగా డైమండ్ అవుతావు. ఎంత ఈజీగా డైమండ్ అవుతావు చెప్పండి? ఇంత ఇగో ఒకసారి చిటికేయండి, చిటికేయండి, ఇది డైమండ్. ఇలా 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 డైమండ్ అవచ్చు. నేను ఇలానే డైమండ్ అయ్యా. నిజం చెప్పాలంటే నేను మీ అంత టెన్షన్ పడలేదు, మీ అంత ఫోర్స్ ఎక్కువ తీసుకోలేదు, మీ అంత ఎక్కువ ప్రెజర్ పడలేదు. ప్రశాంతంగా హ్యాపీగా సరదాగా ఆడుతూ పాడుతూ ఒక క్రికెట్ ఆడినట్టు, ఒక చెస్ ఆడినట్టు, నాకు ఇష్టమైన గేమ్స్ ఆడినట్టు ఒక ఆటలాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆడేసాను. ఈరోజు సేఫ్ షాప్ లో డైమండ్ అయిపోయింది. ఆట మజాగా ఉండిద్ది. కానీ చాలా మంది 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది. ఒక భయంకరమైన గేమ్ వాళ్ళకి, భయంకరమైన బాధ. సేఫ్ షాప్ సరదాగా ఉండదే లేదా? సేఫ్ షాప్ ఎవరైతే ఇది ఒక ఆటలాగా, ఇది ఒక స్పోర్ట్ లాగా తీసుకుంటారో, ఆటలాగా అనిపించింది, ప్రతిరోజు సరదాగా ఉండేది. జూమ్ కావచ్చు, సేఫ్ షాప్ బిజినెస్ కావచ్చు, వర్క్ కావచ్చు, ప్రతి వారం ఇన్కమ్ కూడా అంతే వచ్చింది మాకు హ్యాపీగా, ఎవ్రీ వీక్ ఇన్కమ్. కానీ కొంతమందికి అలా ఉండదు.
ఎవరో డౌన్ లైన్స్ కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఎవరో వెళ్ళి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఏ అంటే ఒక మంచి ప్రాపర్ సిస్టమ్ డెవలప్ చేయరు, ప్రాపర్ టీం లేదు. ప్రాపర్ టీము ప్రాపర్ సిస్టమ్ లేకపోవడం వల్ల మనం వెళ్ళి కూలి పని చేస్తేనే మనకు జీతం వచ్చింది అన్నట్టు, మనం వెళ్తేనే చెక్ వచ్చింది, మనం వెళ్తేనే డబ్బులు వస్తాయి, మనం వెళ్ళకపోతే రాదు. మీకు నా 6 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మొత్తం పంపించేశారు మీకు ఆల్రెడీ. నేను దిక్సూచి అనే ఒక పుస్తకంలో ప్రింట్ చేసి మరి ఇచ్చాను చాలా టీంలో ఉంటాయి. ఏ నెలలో ఎంత డబ్బులు వచ్చినా కూడా ఉంటాయి, చూసుకోండి. ఏ నెల ఎంత డబ్బులు వచ్చిందో కూడా రాసి ఉంటాయి దాంట్లో. నెల ఎంత ఇన్కమ్ వచ్చింది. 2-3 నెలల్లో, కొన్ని నెలల్లో 2 సార్లు 3 సార్లు కూడా డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఎక్కువ చెక్కులు వచ్చినప్పుడు 2-3 సార్లు ట్యాక్స్ ఫైలింగ్ జరిగింది. క్లియర్. ఒకసారి వెరిఫై చేసుకోండి, నేను ఇచ్చాను దిక్సూచి అనే బుక్ లో బ్యాక్ సైడ్ ఏ నెలలో ఎంత డబ్బులు వచ్చినా కూడా చూడండి. వారం కూడా చూసుకోండి. గెరా చిన్నారావుకి సేఫ్ షాప్ లో ఫ్రెషర్ లెవెల్లో స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు ఒక వారం కూడా చెక్ జీరో లేదు నాకు. ఒక వారం కూడా లేదు. ఫ్రెషర్ లెవెల్లో జీరో లేదు, బ్రాంజ్ లెవెల్లో జీరో లేదు, సిల్వర్ ఏ రోజు కూడా జీరో లేదు. ఏ అంటే నేను జీరో అనేది నాకు చాలా ఒక రకమైన జీరో అంటే ఎగనెస్ట్ అనమాట. నాకు జీరోకి ఎగనెస్ట్. నెంబర్ 1కి నేను బాగా ఇష్టపడతాను, జీరోకి ఎగనెస్ట్ ఉంటా. జీరో అంటే నాకు నచ్చదు, నాకు రాదు, కాదు, అవ్వదు, చేయలేను, ఈ మాటలైనా ఈ జీరో అయినా నాకు బాగా కోపం ఎక్కువ. అందుకే జీరో రాని నేను. 1 అంటే బాగా ఇష్టం. నెంబర్ 1 కావాలా, అన్ని నెంబర్ 1 ఉండాలా, నెంబర్ 1 ఉండాలా, నెంబర్ 1 ఉండాలా. క్లియర్. ఈరోజు చూస్తే సోమశంకర్ మాజీకి టోటల్ 30 లక్షల టీం ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? 30 లక్షల గురించి. 30 లక్షల టీంలో గురుజీ ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి గురించి చెప్తాడంటే, ఇదిగోండి సోమశంకర్ మాజీ నన్ను అప్పట్లో నేను టోపాజ్ లెవెల్లో ఉన్నాను, టోపాజ్ లెవెల్లో ఐడెంటిఫై చేశాడు. టోపాజ్ లెవెల్లో ఐడెంటిఫై చేసి నాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. చూడండి అప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏం మాట్లాడుతున్నాడు మీరు చూడండి. అప్పట్లో నాకు కళ్ళజోడు కూడా ఉంది సైట్. ఇదే జూమ్ లో నేను మాట్లాడే మాటలు మీరు చూడండి, జాగ్రత్తగా వినండి. చిన్నప్పటి నుంచి కళ్ళలో వస్తుండే మాజీ మేము అంటే చిన్నప్పుడు కళ్ళల్లో ఎట్లుండే అంటే పోతూ ఉంటే ఎవరో పూలవర్షం కురిపిస్తున్నట్టు, సో రకరకాల కళ్ళు వచ్చాయి మాజీ, డ్రీమ్స్ మాజీ అంతా కూడా. సో నేను పెద్ద అయినా కానీ ఉద్యోగం చేసినప్పుడు ఏంట్రా బాబు ఈ బతుకు అన్నట్టుగా ఫీల్ అయ్యామోజీ. ఎందుకంటే పూలు పడట్లేదని ఫీల్ అయ్యేవారా? ఎస్ మాజీ. నేను బీటెక్ ఎంపీ చదువుకున్నాను, ఉద్యోగాల కోసం చేసేటప్పుడు అడ్మిషన్ కోసం తిప్పేవాళ్ళు మాజీ. ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి అడ్మిషన్ చేయాలి, అక్కడికి వెళ్ళి అడ్మిషన్ చేయాలి, ఎల్లం తిరిగి అడ్మిషన్ చేయాలి. 13 ఏళ్ళ పాటు అడ్మిషన్ చేసాం మాజీ. చూడండి 13 ఏళ్ళు అడ్మిషన్ చేసే కాలేజీలో, బట్ నో గ్రోత్. బట్ సేఫ్ షాప్ లో కేవలం ఒక 4-5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డా గట్టిగా. నేను 5 ఏళ్ళు కూడా కష్టపడలేదు. 2019లో జాయిన్ అయ్యా. 19 తర్వాత 20, 21, 22, 23 వరకు కష్టపడ్డా సార్. 23కే ఆల్మోస్ట్ రూబీ అయిపోయాను. రూబీ అయిన కాడి నుంచి నా లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే హ్యాపీగా ఈరోజు ఇంట్లో కూర్చొని కూడా వారం చెక్ తీసుకుంటున్నాను. వారం చెక్ ఇంట్లో కూర్చొని గత 2 ఏళ్ల నుంచి కూడా ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకున్నాను సార్. ప్రతిరోజు ఇన్కమ్. 2023-24 వరకు కష్టపడలేదని నేను అంటలేదు సార్. కష్టపడ్డా. ప్రతిరోజు ప్లాన్కి వెళ్ళాను, ప్రతిరోజు ఫాలోఅప్కి వెళ్ళాను. సరిగ్గా తిన్నానో తినలేదో నాకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు. క్లియర్. ఆ టైంలో నా ఆరోగ్యం గురించి కూడా నేను పట్టించుకోవాలా. ఎందుకంటే నేను సరిగ్గా తినేవాడిని కాదు, టైంకి తినేవాడిని కాదు. సాయంత్రానికి బిర్యానీలు లాగించి కొట్టేవాడిని. ఎందుకంటే ఉదయం అంతా కడుపంతా ఖాళీగా ఉండేది కదా, సాయంత్రం బిర్యానీ రారా అని పిలిచేది. వచ్చినప్పుడు ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టుకొని బిర్యానీ మొత్తం నేనే తినేసేవాడిని. మొత్తం 3 పీసులు ఉంటే 3 లెగ్ పీసులు తినేసేవాడిని. క్లియర్. అలా తినడం వల్ల ఏమైపోయిందంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. కంటిన్యూగా ఒక 2-3 ఏళ్ళు కంటిన్యూగా బిర్యానీలు, ప్రతిరోజు బిర్యానీ. అలా తినడం వల్ల ఇదిగోండి గేరా చిన్న ఇక కుర్చీలు ఎన్నేసారు నాకు కూర్చుంటాకి. లోపల కుర్చీ అనిపిస్తుంది. ఇక్కడ కుర్చీలు ఎన్నేసారు, నేను కూర్చున్న కుర్చీలు ఎన్ని వేసారు సార్ నాకు? డబుల్ ఉండే 2 ఉండే. ఎందుకంటే సింగిల్ కుర్చీకి సరిపో మనం. ఇలా సింగిల్ కుర్చీ మటాష్ కుర్చీ, డబల్ కుర్చీ అలా ఉండేది పరిస్థితి నాది. రిలేషన్షిప్ లా ఉండేది. బట్ ఇక్కడ నాకు రాజు సార్ కావచ్చు, ఎనకాయ చూసిన తలకాయ ఇలా మాట్లాడుతున్నా ఇలా అక్కడ నేను అలా లేను నార్మల్ గా, కానీ అలా వచ్చేసింది గూరు. క్లియర్. కావచ్చు నాకు అప్లై డౌన్లోడ్ లేదు.
ఒక బంధువులు ఇంటికి వచ్చినట్టు. సో ఈ విధంగా ఇగో పొట్ట చూడండి, పొట్ట ఏడ ముందు తన్నుకొని వచ్చిందని సూట్ ఇట్లా వేసుకొని కవర్ చేసుకున్నాడు పొట్టకి సూట్ అలా కవర్. ఈ బటన్స్ ఎప్పుడు పెట్టే ఉండేది, బటన్ తీస్తే పొట్ట ముందుకు వచ్చేసింది. సైడ్ కళ్ళజోడు తీస్తే కళ్ళు కనిపించవు. ఆ కళ్ళజోడు కోసం నేను చాలాసార్లు గొడవాడుకున్నాను, నేను మా ఆవిడ కళ్ళజోడు ఆడబెట్టామని. క్లియర్. జుట్టు కూడా చాలా వాటికి ఎగిరిపోయింది అటువైపు, అప్పుడు ఎగిరిపోయిన జుట్టే మొత్తం టెన్షన్లు ప్రెజర్స్ వల్ల. క్లియర్. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఇదిగోండి నేడు ఇలా అర్థమవుతుందండి. నాడు నేడు ఎక్కడ సినిమాలో కాదు, ఇక చూడండి రియల్ లైఫ్ లో. చక్కగా బటన్స్ ఓపెన్ చేసి దర్జాగా కూర్చున్నా ఈరోజు. ఓకే, టీమ్ తో ఎంజాయ్మెంట్, ఎక్కడికి వెళ్ళిన ఎంజాయ్మెంట్ టీమ్ తో. ఇంతకుముందు గురించి డాన్స్ చేస్తా రా అని పిలిస్తే ఇబ్బంది పడేవాడిని, ఎందుకంటే మనం డాన్స్ చేస్తే ఏడ పొట్ట బయటపడితో కొంచెం ఆయుస్ ఎక్కువ వచ్చింది కదా, కొంచెం ఎట్లయినా ఒక 2 years పాటు చాలా ఇబ్బంది పడ్డా డాన్స్ చేసే ప్రాసెస్ లో. బట్ ఈ మధ్య కాలంలో వాళ్ళు అడగట్లా, నన్ను ఎవరు అడగట్లేదు, నేనే అడుగుతున్నా పని డాన్స్ చేస్తా పండి. అర్థమవుతుందండి. సో మొన్న హోసూర్లో ఫస్ట్ కో ట్రైనింగ్ పెట్టారు. ఫస్ట్ కో ట్రైనింగ్ మొన్న బేబీ మేడం, మా రెస్పాన్సిబిలిటీ టీం నుంచి శ్యామవతి మేడము, నగేష్ బాబు సారు, శివాని మేడం, జ్యోతి మేడం వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. వెళ్ళి డాన్స్, మనం ఆడికి డాన్స్ అయ్యాక, ఎందుకంటే వెయిట్ తగ్గాము హ్యాపీగా ఇలా. ఇంకా అవలా ఈ వెయిట్ లాస్, ఇంకా అవలా 70 kgs ఉన్నా, 60 kgs రావాలి. నా హైట్ కి 155 centimeters ఉన్నా, నా హైట్ కి 60 kgs ఉండాలి, ఇంకా 10 kgs తగ్గాలి. అర్థమైందా? ఇప్పటి వరకు 95 kgs నుంచి ఎన్ని kgs తగ్గాను? 25 kgs తగ్గా. క్లియర్. ఇంకో 10 kgs తగ్గాలి. అర్థమవుతున్నా? ఒక జూమ్ వల్ల ఎన్ని లాభాలు జూమ్ లో వచ్చి రావటం వల్ల. నేను మీకు జూమ్ లో కమిట్మెంట్ ఇచ్చి ఒక రోజు గుర్తుందా, టైగర్ నేను వెయిట్ లాస్ అయి చూపిస్తాను మీ కళ్ళ ముందన్నా అన్నా లేదు మల్లికార్జున సార్? ఏమన్నాను మీతో అప్పుడు? ఎస్ మోహర్జీ చెప్పారు. ఎన్నో 3 నెలలు 6 నెలలు ఏం చెప్పారు మోహర్జీ. ఇప్పుడు 3 నెలలు టార్గెట్ అని చెప్పాను. 3 నెలలు అనేది 4 నెలలు 5 నెలలు పట్టింది నాకు. అయినా అయిందా లేదా? ఇంకా చెప్తున్నాను, ఇంకా 10 kgs తగ్గుతా. ఇంకా నా కళ్ళకి నేను కళ్ళజోడు లేకుండా చూస్తానని చెప్పాను మీకు. చెప్పింది జరిగిందా లేదా? ఎస్ మోహర్జీ. ఇక ఇంతకుముందు జుట్టు చాలా పోయింది ఇటువైపు, ఇక్కడ కూడా జుట్టు మలిపిస్తున్నా. జుట్టు కూడా జుట్టు వచ్చేసింది. ఎలా అంటారా, మనం తినే ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్. జుట్టు ఎక్కడైతే పోయిందో ఆ పోయిన చోట కూడా జుట్టు వచ్చేస్తుంది. కొంచెం థిక్నెస్ పెరిగిందా లేదా జుట్టు? ఇది కూడా మీకు చెప్పాను నేను 2 months బ్యాక్. ట్రయా వాడుతున్నాను, ట్రయా సిరం. ఎక్కడైతే హెయిర్ లైన్ పోయిందో చోట సిరం అప్లై చేస్తున్నా. చిన్న చిన్న పిల్లి బొచ్చు దగ్గర నుంచి మొలుస్తుంది. ఇక వాళ్ళు తగ్గిపోయేది. ఇంతకుముందు తలస్నానం చేస్తే మొత్తం జుట్టు అంతా పోతా ఉండేది. క్లియర్. మొత్తం రీబోర్న్. వీఆర్ నాట్ అగ్లీ. ఇక్కడ మనమందరం కూడా ఎవరు కూడా చాలా మంది నేను అందంగా లేను, నేను అందవిహీనంగా ఉన్నాను అనుకుంటాం. వీఆర్ నాట్ అగ్లీ, వీఆర్ పూర్. మనం అందవిహీనంగా లేము, మనం పూర్గా ఉన్నాం. ఎలా ఉన్నాము? పూర్గా ఉన్నాం, వాళ్ళగా ఉన్నాం. అందుకే మనకు అందవిహీనంగా అనిపిస్తున్నాం. మా ఇంట్లో అద్దం ఉండేది కాదు, అద్దం చూసుకునేవాడు కాదు ఇంతకుముందు. ఎందుకంటే మొహం మీద ఇంత బొబ్బలు ఉండేవి, గుంటలు ఉండేవి. అర్థమైందా? మన మొహం మనకే నచ్చేది కాదు. మొన్న మధ్య కొంచెం అద్దం కొనుకొచ్చుకున్నాం. అర్థమవుతుందా? వీఆర్ నాట్ అగ్లీ, వీఆర్ పూర్. మనం పేదవాళ్ళం, అందుకే అగ్లీగా అనిపిస్తున్నాం.
రిచ్ అయిపోండి. మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో చూడండి. రిచ్ ఎలా ఉంటుంది రిచ్ అయిపోతే? ఎస్ మోహర్జీ. ఎగ్జాంపుల్ నన్నే చూడండి సార్. నేను ఇంతకుముందు ఎలా మెయింటైన్ చేస్తున్నా, ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నా. అంతకుముందు నాకు టైం ఫ్రీడమ్ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఈరోజు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ ప్రైడ్, గౌరవం. బాగుందా లేదా లైఫ్? ఇలాంటి లైఫ్ స్టైల్ మీకు కూడా కావాలి అంటే మీరు చేయాల్సింది ఒక 3 పనులు. ఎన్ని పనులు చేయాలి? ఫస్ట్ పని, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. డెసిషన్ అంటే మళ్ళీ అల్లాటప్ప డెసిషన్ కాదు. జూమ్ కు రావాలా, రావాలి 5-4 తక్కువ రావాలి. ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వాలా, ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వాలి. కెమెరా ఆన్ చేసుకోవాలా, ఆన్ చేసి కూర్చోవాలి. ఇక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సాకులు చెప్పొద్దు. స్ట్రాంగ్ డెసిషన్ అంటే డైమండ్ అవ్వాల్సిందే. తాటపేట తేల్చాల్సిందే. స్ట్రాంగ్ డెసిషన్. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే వెనకడుగు వేయకూడదు. అలా ఉండాలి డెసిషన్. కారణాలు చెప్పడం, సాకులు చెప్పడం, వంకలు చెప్పడము, వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేయడము, ఇలాంటివి పెట్టుకోకూడదు. ఒకసారి డెసిషన్ తీసుకున్నామంటే అంతే, ఇక వేరే ఏం చూడకూడదు. అంతే, ఆలోచన చేయకూడదు. అంతే, నేను అంతే తీసుకుంటాను. కావాలంటే నాతో పాటు పనిచేసిన రాజరత్న చెప్తాను నా గురించి నాకన్నా కూడా రాజరత్నకు బాగా తెలుసు. అంటే నేను ఇంతకుముందు హాస్టల్ పెట్టాను, హోటల్ పెట్టా, కర్రీ పని పెట్టా, రెస్టారెంట్ పెట్టా, ఎన్ని పనులు చేశాను, ఎన్ని రకాల వ్యాపారాలు చేశాను, ఎన్ని చేశాను నాకన్నా నాతో పాటు కూడా ఉన్న వాళ్ళకి తెలుసు అనమాట. ఒక్కసారి డెసిషన్ తీసుకున్నామంటే అలా ఉండాలా, మళ్ళీ వెనకడుగు వేయకూడదు. క్లియర్? స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారా? ఎస్ మోహర్జీ. వన్స్ డెసిషన్ తీసుకున్నామంటే దాంట్లో అప్లై మీద డిపెండ్ అవ్వద్దు, డౌన్లోడ్ మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరి గురించి బ్లేమ్ చేయొద్దు, ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడద్దు. నెగిటివ్ థింకింగ్ వద్దు. అంతే, నేను డైమండ్ అవ్వాలి అంతే. ఆల్రెడీ ఇందాక రాజు గురించి చెప్పాడు కదా, అయ్యే మాటలు అందరు కూడా అయ్యే వస్తాయి. ఎవరికైనా అయితే డైమండ్ స్పీచ్ లో ఎవరికి ఏం మాట్లాడవు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూస్తూ మోసపోకుమా. కృష్ణ గురించి చెప్పాడు, ఎవరో రారు, ఎవరు ఏం చేయలేరు. జస్ట్ అప్లైన్ అంటే అప్లైన్ గురించి ఒక గైడెన్స్ దొరికింది అంతే. కోచ్ ఏం చేస్తాడు? కోచ్ గైడెన్స్ ఇస్తాడు. గ్రౌండ్ లో దిగి ఆడాల్సిందే ప్లేయరే. మనందరం ఎవరు? ప్లేయర్. మనం ప్లేయర్. కోచ్ రాడు, వచ్చి ఆడు. మనం ప్లేయర్, మనమే ఆడాలి. మన ఆట మనదే. మనమే మన టీం కెప్టెన్. మన టీంకి మనమే కెప్టెన్. మన టీం ని మనమే లీడ్ చేయాలి. టీం ని యూనిటీగా తీసుకురావాలి. ఐక్యత నెలకొల్పాలంటే ఏం చేయాలి? నువ్వు మాట్లాడే మాటలు చాలా మృదువుగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను కొంచెం గట్టిగా మాట్లాడేది సీనియర్ లీడర్లే, ప్లాటినము, గోల్డ్, పెరలు ఇలాంటి లీడర్స్ నేను గట్టిగా మాట్లాడతా. కానీ ఫ్రెషర్స్ దగ్గర, బ్రాంజ్ దగ్గర, సిల్వర్ దగ్గర నేను అలా కోపంగా మాట్లాడు. ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. వాళ్ళు చిన్నపిల్లలు. మీ ఇంట్లో చిన్నపిల్లలతో నువ్వు కోపంగా ఉంటావా? చిన్నపిల్లలు ఏదైనా తప్పులు చేస్తుంటే వాళ్ళు కొడతావా? 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం పిల్లలు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళు తెలియక ఏదైనా నోట్లో పెట్టుకుంటే అని ఎంతమంది కొట్టారు? సైకిల్ కింద లెక్క. సంవత్సరం పిల్లలు నోట్లో ఏ దొరికితే మట్టి నోట్లో పెట్టుకుంటారు. ఏ నీటిగా కూడా నోట్లో పెట్టుకుంటారు. బొగ్గు కూడా పాపం తింటారు. నోటికి నువ్వు అందించడం నీ తప్పు. అది వాళ్ళకేం తెలుసండి. అప్పట్లో పొయ్యిలు ఉండేవి, పుల్లలు అని ఊదురు కూడా కొడితే పొయ్యిలు ఉంటే కొంతమంది తల్లిదండ్రులు వంట చేసిన అక్కడ వెళ్తే కొంతమంది పిల్లల తల్లికి ఆ నిప్పు కూడా పట్టుకునేవాళ్ళు. చేతులు కాలే. నువ్వు పట్టుకున్నావు, వాళ్ళని కొట్టకూడదు. తప్పు నీది. తల్లి, నువ్వు పిల్లలకు నువ్వు సరైన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, సరైన కేరింగ్ తీసుకోవాలా, సరైన బాధ్యత తీసుకోవాలా. అది నీ తప్పు. ఒక ఫ్రెషర్ లీడర్ బిజినెస్ వదిలేస్తానంటే నీ తప్పు. ఒక బ్రాంజ్ లీడర్ వదిలేస్తానంటే నీ తప్పు. ఒక ప్లాటినం లీడర్, ఒక సిల్వర్ వదిలేస్తానంటే నీ తప్పే. వాళ్ళతో నువ్వు సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయట్లేదు. రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోండి. ఎలా బిల్డ్ చేయాలంటే మాట్లాడేటప్పుడు కొంచెం మృదుగా మాట్లాడండి. వాళ్ళు తెలిసే తనకి ఏదైనా మాట్లాడినా సరే ఓర్చుకోండి. ఓర్చుకునే లక్షణం మనకు ఉండాలి. అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్పడానికి భయపడొద్దు, మొహమాటపడతారు. చాలా మంది భయపడతారు. క్లియర్? డెసిషన్ తీసుకున్నామంటే ఇవన్నీ కూడా ఓర్చుకునే గుణాలు కూడా మీ దగ్గర ఉండాలా.
ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకునే దాంట్లో ఉంటుంది. మీ మనసు మార్చుకోవాలని ఒక నిర్ణయం కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో నువ్వు డైమండ్ సార్. మనసు మార్చుకొని అన్నిటికీ ఖచ్చితంగా నేను ఒక డైమండ్ అవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా నువ్వు మార్చుకుంటూ పోవాల్సి వచ్చింది. లెవెల్ బట్టి లెవెల్ తగ్గట్టుగా నువ్వు అన్ని చేంజెస్ చేసుకుంటూ పోవాల్సి వచ్చింది. చేస్తారా? ఎస్ మావజీ. మొట్టమొదటి పని సేఫ్ షాప్ లో డైమండ్ అవడానికి నువ్వు డెసిషన్ తీసుకోవాల్సింది నీ మనసుకే. నీ మనసులో ఉన్న కుళ్ళుని, కుట్రని, కర్మశాలని మొత్తాన్ని నెగిటివ్స్ మొత్తం తీసి దెబ్బలేయాలి. ఎస్. ఆ నిర్ణయం తీసుకుంటేనే ఆ ఈగో తీసి దెబ్బలేసే, కోపాన్ని తీసి దెబ్బలేసే, ద్వేషం తీసి దెబ్బలేసే, వాళ్ళ గురించి ఎదురు నుంచి చాడీలు చెప్పుకునే గుణాన్ని తీసేసే. చాడీలు చెప్పడం కాదు, సాకులు చెప్పడం కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడుకోవడం కాదు. ఇలాంటి మొత్తం మనకున్న ఈ దురలవాట్లు మొత్తాన్ని తీసి దెబ్బలే పడేసేది సార్. అప్పుడే దీంట్లో మీరు డైమండ్ అవుతారు. అప్లై మీద ఇగో, డౌన్లైన్ మీద ఇగో, వాళ్ళ మీద ఇగో, ఇళ్ళ మీద ఇగో తీసేద్దామా? మార్చేద్దామా? ఎస్ మోహర్జీ. మార్చేద్దామా? ఎస్ Yes, మోహర్జీ. ఇది ఒక రోజులో పోవు, ప్రాసెస్ లో పోతా ఉంటాయి. ప్రతిరోజు జూమ్కి వస్తాం వల్ల, ప్రతిరోజు ఒక అప్లైనర్ ని నమ్మటం వల్ల, ఒక అప్లైనర్ ని బిలీవ్ చేయండి ఫస్ట్. ఇప్పుడు నేను నా అప్లైనర్ నరేష్ గురించి నాకు కోచ్. నరేష్ గురుజీతో నేను కమ్యూనికేషన్ చేస్తూ, నరేష్ గురుజీతో నాకు ఎటువంటి పొరపక్షం లేకుండా గురుజీ ఏం చెప్తే అది నేను ఫాలో అవుతున్నాను. కొన్నిసార్లు గురుజీకి నేను కూడా కొన్నిసార్లు గురుజీ నేను ఇలా చేద్దాం అనుకున్నా, అలా చేద్దాం అనుకున్నా కూడా నా ఓన్ ఆలోచన కూడా చెప్తాను. అది కరెక్ట్ అయితే చేయంటాడు, లేదంటే బుద్ధి దగ్గర అంటాడు. క్లియర్? అలా ఒక ఆర్ట్ఫుల్ రిలేషన్షిప్ అనేది మీ అప్లైన్తో మీకు ఉండాలి సార్. మీరు ఏ అప్లైన్ రిలేషన్షిప్ లో ఉన్నారు? రిలేషన్షిప్ అంటే మళ్ళీ వేరే రిలేషన్షిప్ కాదు. ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెల రిలేషన్షిప్, లేదా అన్న చెల్లెల రిలేషన్షిప్, తండ్రి కూతుర్ల రిలేషన్షిప్, తల్లి కొడుకుల రిలేషన్షిప్. అలాంటి రిలేషన్షిప్ అనేది ఒక అప్లైన్ తో ఒక బాండింగ్ అనేది మీకు ఉండాలా ఈ బిజినెస్ లో మీరు డైమండ్ కావాలంటే. అలాంటి డెసిషన్ తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకోండి. ఈరోజు తీసుకోకపోతే ఈరోజు తీసుకోండి. నిర్ణయం తీసుకున్నారా? నేను ఏ అప్లైన్ తో మాట్లాడను, నేను డైమండ్ అవుతాను. కానే కావు. నాకు ఏ అప్లైనర్ కోచ్ లేడు, నేను డైమండ్ అవుతా. నువ్వు కానే కావు. కొంతమంది ఇలా కూడా ఉంటారు, ఏ అప్లైన్ తో కమ్యూనికేషన్ చేయరు, ఏ అప్లైన్ తో మాట్లాడరు, కానీ వీళ్ళే సొంతంగా అన్ని చెప్తూ నేను నా అప్లైన్ ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు అని వీళ్ళు సొంతంగా ఏదో చెప్పాలని చూస్తారు. బట్ నాటకాలు పనిచేయవు, డ్రామాలు పనిచేయవు. నువ్వు నిజంగా అప్లైన్ తో నువ్వు కమ్యూనికేషన్ ఉంటే అప్లైన్ నీతో పాటు పని చేస్తాడు, నీతో పాటు జూమ్కి వస్తాడు, నీతో పాటు ట్రైనింగ్కి వస్తాడు, నీకు సపోర్ట్ గా ఉంటాడు, నీ గురించి మాట్లాడుతుంటాడు. అప్లైనర్ నీ గురించి మాట్లాడుతున్నాడు అంటేనే అప్లైనర్ నీతో ఉన్నట్టు. అసలు నీ గురించి నీ పేరు కూడా పలకట్లేదంటే నీతో ఏ అప్లైనర్ లేదు అన్నట్టు. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఒక సక్సెస్ఫుల్ అప్లైనర్ ని, ఒక కోచ్ ని మీరు ఎంచుకొని ఆ కోచ్ తో మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు కమ్యూనికేషన్ చేస్తూ, గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను చేస్తానని ఒక నిర్ణయం తీసుకొని మీరు వర్క్ చేస్తూ పని చేయాలని, ఒక డైమండ్ అవ్వాలని ఒక కమిట్మెంట్ తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు తీసుకుంటారు. రెడీనా మీరు? ఎస్ మోహర్జీ. సో ఎవరి దగ్గర నిర్ణయం తీసుకోవాలో చెప్తాను. మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నేను ఎవరి దగ్గర ఎవరితో మీరు జర్నీ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికోసం చెప్తాను. సో ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో, ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారు, ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ అందరూ కూడా మీ అప్లయన్స్ లో నీరెస్ట్ అప్లయన్స్ కి వాల్యూ ఇస్తూ, నీరెస్ట్ అప్లయన్స్ పెరల్కి, కోరల్కి, టోపాజ్కి అందరికి వాల్యూ ఇస్తూ నా దాకా కూడా కమ్యూనికేషన్ చేయాలి. నరేష్ గురించి దాకా కూడా కమ్యూనికేషన్ చేయాలి. మీరే కమ్యూనికేషన్ చేయాలి. మీ దగ్గర నుంచే ఫోన్ కాల్ రావాలి. ఒక ప్లాటినం అయిపోతే చాలు, గురుజీ నేను ఇలా వర్క్ చేద్దాం అనుకుంటాను, నేను ఇలా ప్లాన్కి వెళ్దాం అనుకుంటాను, నేను ఈ వారం చెక్ తీసుకోవాలనుకుంటాను. కమిట్మెంట్ ఇచ్చి చూడండి సార్. కమిట్మెంట్ ఇచ్చి చూస్తే దానికోసం ఫైట్ చేస్తాం. చాలా మంది కమిట్మెంట్లు ఇవ్వరు, చెప్పరు. విజన్ ఉండాలి సార్, విజన్ ఉండాలి, విజన్ ఉండాలి. 2045 వరకు నాకు విజన్ ఉంది. ఈరోజు 2025లో ఉన్నాం. నా వయసు 40 సంవత్సరాలు. 2045కి నాకు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ఆల్ ఇండియాలో నెంబర్ 1 కావాలి. గారా చిన్నారావు నెంబర్ 1 గూగుల్లో కొడితే
హూ ఇస్ నెంబర్ 1 ఇన్ సేఫ్ షాప్ అని కొడితే నా పేరు రావాలా? Yes, Guruji. అది నా డ్రీమ్, నా విజన్. 2045 కల్లా 1,00,000 మందిని డైమండ్ చేయాలా, 1,00,000 మంది నా టీంలో డైమండ్స్ అవ్వాలా, Yes, Maharaj. గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్లాలా, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డగా మార్చాలా. నా విజన్, నా డ్రీమ్. Yes, Guruji. అండ్ 2045 కల్లా నాకు ఓన్ చార్టర్డ్ ఫ్లైట్ ఉండిద్ది. ఏముండిద్ది? Flight. ఓన్ ఫ్లైట్ ఉండిద్ది. నేను ఇప్పుడు కారుల్లోనో బస్సుల్లోనో మీ కాడికి వచ్చి నేను ట్రైనింగ్లు ఇస్తున్నాను, అవునా కదా? Yes. ఎస్ మోహర్జీ. బట్ ఫ్యూచర్ లో నేను పుష్ప 2లో వాడు హెలికాప్టర్ లో ఎలా అయితే తిరుగుతాడో అలా వచ్చి, అర్థమవుతుంది, నేను మీ దగ్గరికి ట్రైనింగ్లు మీటింగ్లు, ఇప్పుడు నర్సింగ్ రావాలి వస్తున్నాడు, మామూలు చేస్తున్నాడు కదా, సో ఆ విధంగా నేను వచ్చి మీకు నేను ట్రైనింగ్లు ఇస్తాను. 2045 వరకు నా డ్రీమ్. నా డ్రీమ్ 2030కే యూసీఏ కావాలా, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ కావాలా. ఏం కావాలా? You say Crown Ambassador. యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అవ్వాలా. 2030కి సుమారు 500 మందిని డైమండ్ చేయాలా. ఎంతమంది డైమండ్ చేయాలా? 500 మంది Guruji. 500 మంది. 25కి నేను ఒక్కనే డైమండ్ అవుతున్నా. బట్ ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది డైమండ్ చేయాలా? 500 మంది డైమండ్ చేయాలా. స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కళ్ళమే. బట్ అది ఎలా వెళ్ళిద్దంటే మీరు ఊహించిన విధంగా వెళ్ళిపోయింది అనమాట. ఎలా వెళ్ళిపోయిందండి? చాలా మంది అనుకుంటారు చెడు త్వరగా పాకిద్ది, మంచి త్వరగా పాకదు అంటారు. నిజమే. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చేస్తుంది. మీకు చెప్తున్నా చూడండి కొన్ని ఎగ్జాంపుల్. చాలా మంది ఈ సినిమా నుంచి స్టాలిన్ మూవీ చూసి ఇది స్టాలిన్ సినిమాలా ఉంది, ఇద్దరు చేర్పించాలి, ముగ్గురు చేర్పించాలా, ఇది స్టాలిన్ మూవీయా అంటారు. స్టాలిన్ మూవీ 2004లో వచ్చింది, 2001లో సేఫ్ షాప్ వచ్చింది. స్టాలిన్ మూవీలో కూడా కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, మన సేఫ్ షాప్ నుంచే వచ్చిన కాన్సెప్ట్. నువ్వు ముగ్గురు సహాయం చేయి, వాళ్ళ ముగ్గురు ముగ్గురు సహాయం చేయని, ఇలా ప్రతి ఒక్కరు ముగ్గురు సహాయం చేస్తే ప్రపంచం అంతా సహాయంతో నిండిపోయింది అని స్టాలిన్ మూవీ. నేను స్టాలిన్ మూవీ లాగే చెప్తున్నాను. ముగ్గురు సహాయం చేయదు, ఇద్దరు జీవితాలు మార్చు. ఎంతమంది జీవితాలు మార్చు? ఇద్దరు జీవితాలు. నువ్వు ఇద్దరు జీవితాలు మార్చు, ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరు జీవితాలు మార్చమని చెప్పు, మళ్ళా ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు జీవితాలు మార్చమని చెప్పు. వచ్చే ప్రతి ఇద్దరిని ఎవరు ఇద్దరు జీవితాలు మార్చమని, ఇద్దరు చాలు. మీ లెఫ్ట్ లో ఒకరి జీవితం, రైట్ లో ఒకరి జీవితం, ఇద్దరు జీవితాలు నువ్వు మార్చగలిగితే ఆటోమేటిక్ నువ్వే స్టాలిన్. నేను అదే పని చేశా. నా లెఫ్ట్ స్వామిదాసు, నా రైట్ సంజయ్ మేడం, వీళ్ళిద్దరు జీవితాలు మార్చా. స్వామిదాస్ ఒక ఆటో డ్రైవరు, ఈరోజు డైమండ్. సంజయ్ మేడం ఒక హౌస్ వైఫ్, ఒక కాలేజీ ప్రొఫెసర్, నా వైఫే కావచ్చు, అయినా తన యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్చా, తను డైమండ్. ఇద్దరు జీవితాలు మార్చేసా, ఆటోమేటిక్ నా లైఫ్ ఆటోమేటిక్ మారిపోయింది. అలానే స్వామిదాస్ కూడా లెఫ్ట్ రైట్, అటువైపు గోపిశ్రీ మేడం, ఇటు గేరా శ్రీనివాసరావు, ఇద్దరు జీవితాలు మార్చుతున్నాడు. ఇద్దరు జీవితాలు మార్చే ప్రాసెస్ లో ఆటోమేటిక్ ఆయన లైఫ్ మారిపోయింది. సంజయ్ మేడం కూడా లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరు ఎంచుకుంది, ఒకవైపు లీనా మేడము, ఒకవైపు జ్యోతి మేడం. వాళ్ళిద్దరు జీవితాలు మార్చే ప్రాసెస్ లో ఆటోమేటిక్ ఆమె ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాలను మనం మార్చాలని ఒక నిర్ణయం మీరు తీసుకోగలిగితే, ఆ ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే ప్రాసెస్ లో మీరే ఒక స్టాలిన్ అవుతారు. మొట్టమొదటి మీకు అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. ఆ సినిమా కూడా చూడండి, స్టాలిన్ మూవీ. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఆ మూవీలో అతన్ని తీవ్రవాది అంటారు. ఏమంటారు? విలన్స్ ఏం చేస్తారు? తీవ్రవాది. స్టాలిన్ అనే తీవ్రవాది అని టీవీలో చూపిస్తారు. ఏం చూపిస్తారు? ఇగో చూడండి, ఇలా చూపిస్తారు, ఇలా చూపిస్తారు, ఎలా చూపిస్తారు? తీవ్రవాది లాగా చూపిస్తారు. చూడండి, స్టాలిన్ సర్వీస్ నుంచి తొలగించినట్టు సమాచారం ఇగో చూడండి. ప్రకటించారు. తీవ్రవాది స్టాలిన్ కనిపిస్తే కాల్చమంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తీవ్రవాది స్టాలిన్ గతంలో మిలిటరీలో ఆఫీసర్ హోదాలో పనిచేశాడని పోలీసులు చెప్పారు.
ఏమన్నారండి? తీవ్రవాది స్టాలిన్ అంటున్నారు. అంటే అతను తీవ్రవాద నిజంగా కాదు. కాదు. కానీ టీవీలో ఏం చూపిస్తున్నారు? తీవ్రవాది స్టాలిన్ అంటే నెగటివ్ ని ప్రచారం చేసి పడేశారు. కానీ అతను చేసిన మంచి అనేది ఎక్కడికి పోదండి. ఎక్కడికైనా పోయిందా చెప్పండి. పోను గురుజీ. మంచి ఎలా వచ్చింది చూడండి. ఎలా వచ్చిందంటే మంచి వాళ్ళ అక్క చెప్తా ఉండేది అనమాట. స్టాలిన్ తీవ్రవాది కాదు, ఆ న్యూస్ అబద్ధం. నేను క్షేమంగానే ఉన్నాను. హాస్పిటల్లో అతనికి కావలసిన అన్ని సీఎం చెప్తున్నాడు ఇతను చంపేసి వెళ్ళిపోయాడు తీవ్రవాదని విలన్స్ చూపిస్తే తీవ్రవాది కాదని చెప్తున్నారు. రకాల వైద్య సహాయం అందించాల్సిందిగా నేను అధికారులను ఆదేశించాను. బిర్లా ఓపస్ అష్యూరెన్స్. ఒక సంవత్సరంలోపు పెయింటింగ్ ఏమైనా అయితే పెయింటింగ్ మళ్ళీ వేసిస్తాం. రిజిస్టర్ చేసుకోండి birlaopus.com లో. తన కోరిక తీరిందో లేదోనని తెలుసుకోవాలనే ఆలోచన అందరికీ రావాలని గురించి ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. మీ తమ్ముడు తీవ్రవాది కాదని సీఎం గారే చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి మేడం? నా తమ్ముడు చాలా మంచివాడు. ఉల్లిపాయను కోస్తే కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. అదే కొబ్బరి బొండం తల నరికితే చల్లటి నీళ్ళిస్తుంది. నా తమ్ముడు కూడా అంతే. పక్క వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన అందరికీ రావాలని ముందు తన ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పాడు. అది అలా అందరి మనుషులకు ఒక అలవాటులా. ముగ్గురికి సహాయం చేయాలి. ఇక్కడ మనం ఇద్దరు జీవితాలు మార్చాలి. ఎంతమంది జీవితాలు మార్చాలి? ఇద్దరు జీవితాలు. ఇద్దరు జీవితాలు మార్చం చాలు. ఇద్దరు జీవితాలు మార్చం చాలు. ఇద్దరు నిలబెట్టుకుంటూ చాలు. ఇద్దరిని నిలబెట్టుకుని వదిలిపెట్టకుండా ఇద్దరితో మంచి రిలేషన్షిప్ ఎండ్ చేస్తూ ఇద్దరు నువ్వు సక్సెస్ చేసి చూపించాలి. బాగా మారాలని తపన పడ్డాడు. తన కోరిక తీరిందో లేదోనని తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ అది జరగలేదు. వాడు జరగలేదు అనుకుంటున్నారు, సక్సెస్ కాలేదనుకుంటున్నారు, కానీ సక్సెస్ అయ్యింది. తెలియక చేసిన ఒక చిన్న విషయం. ఆమె చెబుతుంది మంచి చేద్దాం అనుకున్నాడు నా తమ్ముడు, కానీ జరగలేదు. కానీ తెలియకుండా ఒక తప్పు చేస్తే ఆ తప్పుతో ఇంత దాకా వచ్చాడు. తప్పు మాత్రం త్వరగా పాస్ అయింది, మంచి మాత్రం పాస్ కాలేదని చెప్తుంది వాళ్ళ అక్క. ఎంత దూరం తీసుకొచ్చింది నా తమ్ముడు కళ్ళు తెరవాలని. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. పదండి, హాస్పిటల్కి వెళ్ళి వెంటనే స్టాలిన్ చూడాలి. సార్, ఈ పరిస్థితుల్లో మీరు నీడ్ టు టేక్ రెస్ట్ సార్. నా గురించి ఏం భయపడొద్దు. వెంటనే స్టాలిన్ చూడాలి. పదండి సార్. అమ్మా ఒక్క నిమిషం. ముగ్గురికి సాయం చేయమనే మంచి ఆలోచన మొదలుపెట్టింది మీ తమ్ముడా? కానీ అది జరగలేదు కదా. లేదమ్మా, జరిగింది. ఈ రోజు నా కుటుంబం బాగుండడానికి కారణం అదే. చావు బతుకుల్లో ఉన్న మీ తమ్ముడిని తీసుకొచ్చింది ఆటో. ఆ ఆటో నాకు అలా వచ్చిందేనమ్మా. నిజంగానా? అవునమ్మా. ఈ ఒక్క నిజం వినడానికైనా నా తమ్ముడు బ్రతకాలి. ఆదమరిచేన దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా. మనం చేసే మంచి తిరిగి మనకే వచ్చింది అంటారు కదా, చూడండి. అయ్యా ఏవిరా యాడుండర్రా? చూడండి ఎంతమంది జనాభా అతను చుట్టారు. సీఎం ఏం చూద్దాం చూడండి. ఎంతమంది స్పెషలిస్టులైనా పిలిపిద్దాం. స్టాలిన్ బ్రతకాలి. ఎక్కడికి తీసుకెళ్ళినా స్టాలిన్ బతకడు సార్. సార్ అంత మాట అనకండి సార్. అన్నయ్య బతుకుతాడు సార్. మీరు ఆపరేషన్ చేయండి సార్. లేదయ్యా, 1% కూడా ఛాన్స్ లేదు సార్. మీరే అలా చెప్తే ఎలా సార్? అన్నయ్య బతుకుతాడు సార్. మీరు ఆపరేషన్ చేయండి సార్. సీఎం చెప్తున్నా కూడా కుదరదని చెప్పాను కదా. చాలా మంది అంటారు సక్సెస్ నేను అవుతానంటే నువ్వు కాలేవు నెగిటివ్ మాటలు. సక్సెస్ ఎందుకు కాలేము అని ఇక్కడ మనం స్ట్రాంగ్ అవ్వాలి. చెప్తున్నాడు కదా, సీఎం చెప్తేనే కూడా బతకడానికి అంటే వీడు అంటాడు. ఏమంటాడు చూడండి. స్టాలిన్ బతకడానికి ఛాన్సే లేదు. నువ్వేమన్నా దేవుడువా? నువ్వు చెప్తే మా అన్నయ్య చచ్చిపోతాడా? నువ్వు మామూలు మనిషివేరా. 4 పుస్తకాలు చదివి డాక్టర్ అవగానే పెద్ద దేవుడిని అయిపోయాను అనుకోకు.
ఆ గుండె మా అన్నయ్య ఒక్కడిదే కాదురా, 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. నువ్వు ఆపరేషన్ చేయి, మా అన్నయ్య బతుకుతాడు రా. ఆపరేషన్ చేయండి సార్. సార్ మా అన్నయ్యని బతికించండి సార్. ఆపరేషన్. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. నువ్వు గట్టిగా మైండ్ లో అనుకుంటే జరిగిద్ది, అక్కడ జరుగుతుంది. చూడండి సబ్ కాన్షియస్ మైండ్ పవర్. చేయండి సార్, అన్నయ్య బతికించండి సార్. ఎవరికి If you are running a business where you are the one who's managing operations, sales, బతికిస్తారు. మీ స్థానం అలాగే ఉంది సార్. దేశాన్ని కాపాడటానికి మీలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు సార్. కానీ ఇక్కడ మా అందరు మంచి చెడ్లో చూడటానికి అన్నయ్య లాంటి వాళ్ళు లేరు సార్. మా అన్నయ్య అవసరం మాకు, ఆయన ఇక్కడే. అన్నయ్య, నిన్ను కాపాడింది డాక్టర్లు మందులు అనుకుంటున్నావా, ఆ దేవుడు అనుకుంటున్నావా? ఇవేమీ కావన్నయ్య, నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఈ జనం అభిమానమే నిన్ను బతికించింది. నేను చేసిన మంచి పెరగలేదు అన్నావు. చూడు, నువ్వు నాటిన విత్తనం పూల తోటలా ఎలా పెరిగిందో. లేకపోతే నీ టీం కూడా అలానే, నువ్వు నాటిన విత్తనము ఒక పూల తోటలాగా ప్రతి ఒక్కరు మీ అందరూ నాటిన తోట ఇలా పెరిగిద్ది అనమాట. సినిమాలో చూసే ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ అయిపోయి, నేను కూడా అలా అవ్వాలి, నాకు కూడా అంతమంది రావాలి, నా మాట కూడా అంతమంది వినాలి, నేను ఇంతమంది జీవితాలు మార్చాలని అనుకుంటున్నాం. రియల్ లైఫ్ లో కూడా అది సాధ్యమే. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్టాలినే. అక్కడ ముగ్గురికి సహాయం చేయాలనే ఆలోచన సేఫ్ షాప్ ద్వారానే. అప్పట్లో మురుగదాసు ఆ సినిమా డైరెక్టర్ కూడా నాకు తెలిసి సేఫ్ షాప్ చేసి ఉంటాడు, నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఉంటాడు. అందుకే ఆ ఆలోచనతోనే ఆ ప్లాన్ వేశాడు, ఆ సినిమా ప్లాన్. సబ్ కాన్షియస్ మైండ్ పవర్ కూడా చూపించాడు చివరిలో. బతకడు అన్నవాడిని కూడా నువ్వు చేయి, ఇంతమంది ప్రజల ఆశీస్సులు ఉంది, నువ్వు మా అన్నయ్య బతుకుతాడని. మన మైండ్ లో మనం ఏదైతే గట్టిగా అనుకుంటే అదే జరిగింది. సబ్ కాన్షియస్ మైండ్ పవర్. నాకు లాస్ట్ 2024లో నా బ్లడ్ రిపోర్ట్స్ లో నాకు షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ 4-5 రోగాలు వస్తాయని చెప్పేసి తెలిసినప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ తో ఆ పక్కనే వాసిమల ఎలీషా ఉన్నాడు. గురుజీ, అయ్యో గురుజీ ఇట్ అయిపోయింది గురుజీ, జీవితకాలం మీరు టాబ్లెట్లు వాడాల్సింది అన్నాడు. ఒక్క టాబ్లెట్ కూడా నేను వాడను, మొత్తం తగ్గిస్తాను చూడన్నా. చూపించాను పవర్ ఆఫ్ సబ్ గురించి. క్లియర్. ఇప్పుడు నాకు వచ్చింది గురించి. ప్రతి విషయం నుంచి కూడా మనం ప్రతి దాని నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చండి. అప్పట్లో సినిమాల్లో నేను కూడా ఈ స్టాలిన్ మూవీ చూసి అప్పట్లోనే చూసినప్పుడు అనిపించింది, కాన్సెప్ట్ బాగుంది, ఇలా సహాయం చేయడం బాగుంది. బట్ సేఫ్ షాప్ ప్లాన్ వచ్చినాక మళ్ళీ నాకు ఆ మూవీ గుర్తొచ్చి నేను ఒకటే అనుకున్నాను, నాకు ఆల్రెడీ అప్పట్లోనే చిరంజీవి అంటే బాగా ఇష్టం. ఎందుకు చిరంజీవి ఇష్టం అంటే, చిరంజీవి అనే వ్యక్తి ఇలాంటి సినిమాలు ఎక్కువ తీస్తూ ఉంటాడు. కష్టపడి పైకి వచ్చే వ్యక్తిగా ఛాలెంజ్ అనే మూవీ కాడి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి మైండ్ లో. అందుకని అప్పట్లో ఇక చిరంజీవి కోసం నేను చాలా అభిమానంగా ఉండేవాడిని. ఇదంతా కూడా గతం. ఇదే సెప్టెంబర్ 9వ తారీఖున 2016 ఇక ఖైదీ నెంబర్ 150 సినిమా గురించి పోస్టర్ పెట్టా ఫేస్బుక్ లో. సెప్టెంబర్ 9, 2016 ఇదే తారీఖున. చూశారు కదా, అప్పట్లో చిరంజీవి అంటే అంత ఇష్టం. ప్రతిరోజు ఏదో పోస్ట్ పెట్టేవాడిని చిరంజీవి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, ఇలా ఎక్కువ ఉండేవి. అలాంటి సిచ్యువేషన్ నుంచి సేఫ్ షాప్ లోకి వచ్చేసాక సేఫ్ షాప్ మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసి ఈరోజు మొత్తం కూర్చున్న సేఫ్ షాప్, పడుకున్న సేఫ్ షాప్, A to Z మొత్తం సేఫ్ షాప్. ఇదిగోండి మీకు ఈ విధంగా Day 1, Day 2, Day 3 ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని చెప్తూ, అన్ని విషయాలు నేర్పిస్తూ చిరంజీవి ఫేస్ లో వికాస్ గురించి వచ్చేసాడు, పవన్ కళ్యాణ్ ఫేస్ లో సోమశేఖర్ మావజీ వచ్చేసాడు. ఈరోజు నాకు మెగాస్టార్ ఎవరంటే నాకు మెగాస్టార్ వికాస్ గురించి, ఆయన నా రోల్ మోడల్. నాకు పవర్ స్టార్ అంటే ఎవరు? సోమశేఖర్ మావజీ, ఆయనే నా పవర్ స్టార్, ఆయనే నాకు ఇన్స్పిరేషన్, నా కాన్ఫిడెంట్ లో సపోర్ట్ చేస్తున్న వ్యక్తి. నాకు
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు? నాకు బ్రహ్మ సేఫ్ షాప్ లో బిగినింగ్ స్టేజ్ లో నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి నరేందర్ గురూజీ, టోపాజ్ దాకా నాకు సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత విష్ణు నరేష్ గురూజీ టోపాజ్ నుంచి ఇప్పుడు దాకా కూడా సపోర్ట్ చేస్తున్నాడు. మహేశ్వరుడు పెద్దిరి శ్రీనివాస్ గురూజీ అండ్ మిగతా అప్లైన్స్ కూడా బండారు రాజు గురూజీ కావచ్చు, నెక్స్ట్ రవీంద్ర గురూజీ కావచ్చు, అభిషేక్ గురూజీ కావచ్చు. ప్రతి అప్లైన్ కూడా నాకు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా సహాయం చేసిన వాళ్ళే, నాకు మాట సహాయం చేసిన వాళ్ళే, నన్ను ఎలివేషన్ చేసిన వాళ్ళే, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే, నాకు నమ్మకాన్ని క్రియేట్ చేసిన వాళ్ళే. ప్రతి ఒక్క అప్లైన్ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అందరికి నా అప్లైన్స్ అందరికీ నా తరఫు సెల్యూట్ అనమాట. అందరికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను, పాదభాగం చేస్తాను. సో ఈ రోజు మీ అందరు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు సేఫ్ షాప్ లో డైమండ్ కావాలంటే ఏ అప్లైన్ మీద ఏ డౌన్లైన్ మీద ఆధారపడకుండా మీరు డైమండ్ కావాలని ఒక నిర్ణయాన్ని తీసుకోండి, ఒక డెసిషన్ తీసుకోండి. తీసుకుంటారు? రెడీనా? ఎస్ ఆర్ నో? తీసుకుంటారా? అడ్మిట్ చేసే ఆప్షన్ అందరికి ఇస్తాను, చెప్పండి. అందరు అడ్మిట్ చేసుకుని చెప్పండి. ఈ రోజు నిర్ణయం తీసుకుంటారా? డెసిషన్ తీసుకుంటారా? ఎస్ ఆర్ నో? నిర్ణయం తీసుకున్నాక ఏం చేయాలంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. నిర్ణయం తీసుకున్నాక నువ్వు డైమండ్ అవ్వాలంటే ఊరికనే కావు. ఓన్లీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని ఫాలో అయితేనే డైమండ్ అవుతావు. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇక్కడ కోచ్ ఉంటాడు, ఆ కోచ్ కొన్ని యాక్టివిటీస్ పెడతాడు. డైలీ యాక్టివిటీస్, పొద్దున్న జూమ్, ఎవ్రీడే కమ్యూనికేషన్, ఎవ్రీడే ప్లాన్ ఫాలో అప్, ఎవ్రీడే కరెక్షన్, ఎవ్రీడే రిపోర్ట్, వీక్లీ యాక్టివిటీస్, వీక్లీ గ్రూప్ మీటింగ్, వీక్లీ హోమ్ మీటింగ్, వీక్లీ ఎయిర్షిప్ ట్రైనింగ్, వీక్లీ సండే అవెన్యూ, మంత్లీ కో ట్రైనింగ్, 2 months ఒకసారి సక్సెస్ బిల్డింగ్ సెమినార్, ర్యాంక్ గ్రాఫ్ అవార్డ్స్, బిజినెస్ బిల్డింగ్ సెమినార్స్, 1 year ఒకసారి దిశ, 6 months ఒకసారి 1 night step ట్రైనింగ్, కో ట్రైనింగ్, 1 night స్టే కో ట్రైనింగ్, 1 year ఒకసారి డైమండ్ ఫంక్షన్స్. ఒక కోచ్ యాక్టివిటీస్, ఈ రెండు కలిపితే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని నువ్వు ఫాలో కావాలి. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏం చేయాలి సార్ చెప్పండి? ఫాలో కావాలి మాస్. మరి ఫాలో కావాలంటే ఎక్కడ దొరికింది ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్? ఎక్కడ? కిరాణా షాప్ లో దొరికిందా? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని నువ్వే బిల్డ్ చేయాలి. ఆల్రెడీ ఉన్న చోట ఫాలో అవ్వాలి. ఒకవేళ లేదా నువ్వు బిల్డ్ చేయాలి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఉదాహరణకి నేను బిల్డ్ చేశాను. ఎలా బిల్డ్ చేసి చూద్దాం. గరా చిన్నారావు ఫస్ట్ గుంటూరులో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. బిజినెస్ ఇక్కడే ఉండి చేద్దాం అనుకున్నా. గుంటూరు గోరంట్ల నా ప్రాపర్. నేను ఉన్న ఊర్లో నేను డైమండ్ కావాలని నేను ఫిక్స్ అయిపోయా. మైండ్ లో ఇక్కడ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయా. మరి నేను ఇక్కడే ఉండి డైమండ్ కావాలని నేనేం చేయాలంటే ఇక్కడ సిస్టమ్ ని బిల్డ్ చేయాలి. సిస్టమ్ ని బిల్డ్ చేయడం కోసం ఒక వెన్యూ హాల్ ఓపెన్ చేశాను. ఆ వెన్యూ హాల్లో ప్రతి ఫ్రైడే ట్రైనింగ్స్, ప్రతి సండే వెన్యూ గత 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నా. 6 years నుంచి చేస్తున్నా. ఎయిర్షిప్ ట్రైనింగ్, సండే వెన్యూ పక్కాగా నేను ఉంటా. అండ్ ప్రతిరోజు జూమ్ పెడుతుంటాను. కమ్యూనికేషన్ నా టాప్ టీమ్ తో చేస్తూ ఉంటాను. వాళ్ళు నాకు ఫోన్ చేసినా చేయమని నేనే చేస్తాను ఏదో ఒక కారణంతో. నేనైతే ఏ రిలేషన్షిప్, ఏ వ్యక్తిని వదులుకోను. ఏ డౌన్లైన్ కూడా వాళ్ళు నాకు ఫోన్ చేయమని నేనే చేస్తాను ఏదో ఒక కారణంతో. కొంతమంది నాకు వాళ్ళు ఫోన్ చేయకపోతే టెస్ట్ మనీ కోసమైనా ఫోన్ చేస్తాను వాళ్ళకి. పైగా నువ్వు టెస్ట్ మనీ చెప్పాలి. క్లియర్? సో కమ్యూనికేషన్ ప్రతిరోజు 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు చేసేవాడిని. తర్వాత 5 యాక్టివిటీస్ చేసేవాడిని. ఎవ్రీడే నేను సేఫ్ షాప్ లో లేకుండా ఏ రోజు లేను. ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు ఖచ్చితంగా ఆర్గనైజ్ చేసేవాడిని. ఆర్గనైజ్ చేస్తున్నా, ఈ రోజు ఆర్గనైజ్ చేస్తున్నా. ఇలా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని బిల్డ్ చేశా కాబట్టి నేను డైమండ్ అయ్యా. ఒక గుంటూరులోనే కాదు, నేను ఎక్కడైతే పని చేస్తున్నానో, ఎక్కడైతే నా టీం వచ్చిందో అక్కడ లోకల్ లీడర్స్ తో కూడా ఇదే పనులు చేపించే విధంగా నేను గైడ్లైన్స్ ఇస్తాను. కొంతమంది చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు, కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు మానేస్తారు. చేసినప్పుడు సక్సెస్ వచ్చింది, మానేసినప్పుడు మళ్ళీ రాదు. అదవుతుందా? చాలా మందికి అప్ డౌన్ ఎందుకు ఉండిద్ది చెప్పండి? చాలా మందికి బిజినెస్ లో అప్ డౌన్ ఎందుకు ఉండిద్ది చెప్పండి సార్? కంటిన్యూ లేకపోవడం అన్నది. రైట్. బట్ గరా చిన్నారావుకి అప్ డౌన్ ఉందా? డౌన్ అనేది ఉందా ఇంతవరకు? ఎనీవన్? గరా చిన్నారావు అనే వ్యక్తికి డౌన్ అనేది ఇంతవరకు రాదు కూడా. మేబీ టీము కొద్దిగా వర్క్ చేయొచ్చు, కొద్దిగా వర్క్ చేయకపోవచ్చు. టీం దగ్గర రిజల్ట్ కొద్దిగా రావచ్చు, కొద్దిగా రాకపోవచ్చు. నో ప్రాబ్లం. బట్ గరా చిన్నారావు అనే వ్యక్తి మాత్రం
ఏ రోజు పర్సనల్ గా మాత్రం 1 డే కూడా డౌన్ అయిన సందర్భం రాలా, డౌన్ లో ఉన్న సందర్భం రాలా. డౌన్ నేను కాను. క్లియర్. ఎందుకంటే నేను ఆ విధంగా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నమ్ముకున్నాం. నమ్మకంతో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీద నాకు అంత నమ్మకం ఉంది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ 100% నన్ను డెవలప్ చేస్తున్న నమ్మకంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినా నేను ఏ రోజు కూడా వెన్యూ హాల్ తీసేయలేదు. ఏషియప్ ట్రైనింగ్ జరపకుండా లేను, కో ట్రైనింగ్ జరపకుండా లేను, అప్లైన్ పిలవకుండా లేను. ఏ మంత్ జరగల, అప్లైన్ రాకుండా ఏ మంత్ జరగల. అందుకనే ఈ రోజు వరకు మీరు చెక్ చేసుకుంటే ఎంతో మంది టీంలో, చాలా మంది టీంలో కొద్దిగా ఫ్రెషర్ లో డెవలప్మెంట్ అవుతారు, బ్రాంజ్ లో డౌన్ అవుతారు, బ్రాంజ్ లో అవ్వచ్చు, సిల్వర్ లో డౌన్ అవ్వచ్చు, సిల్వర్ లో అవ్వచ్చు, ప్లాటినం లో డౌన్ అవ్వచ్చు, ప్లాటినం లో అవ్వచ్చు. అలా ఏదో ఒక లెవెల్లో డౌన్ అవుతూ ఉంటారు. బట్ నేను ఈ రోజు కూడా చూడండి, నా లెఫ్ట్ రైట్ ఇలా ఉండేది అనమాట. ఎప్పుడు చూసినా నా లెఫ్ట్ రైట్ నేను ఈక్వల్ గా ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇగో చూడండి, నా లెఫ్ట్ బివి, నా రైట్ బివి. ఒకవైపు 6,67,000 బివి. ఎస్ఆర్నో 6,67,000 బివి ఒకవైపు, ఇంకోవైపు 6,70,000 బివి ఇంకోవైపు. జస్ట్ 3,000 బివి డిఫరెన్స్, 3,000 బివి డిఫరెన్స్. ఒకవేళ ఒకవైపు తక్కువ, ఒకవైపు ఎక్కువ నడిచింది. ఉదాహరణకి ఖమ్మం టీములు అంతకుముందు లాస్ట్ కాంటెస్ట్ అట్లా 3 కాంటెస్టుల్లో బాగా వర్క్ చేశారు. బాగా వర్క్ చేసినప్పుడు ఇటువైపు ఎక్కువ అయింది, నాకు ఖమ్మం టీం వైపు ఎక్కువ వర్క్ జరిగింది. ఇటు తగ్గింది, అయినా నో ప్రాబ్లం. ఎటు తగ్గితే అటే ఫోకస్ చేస్తా. ఇగో ఈ కాంటెస్ట్ లో ఇగో ఇటే ఫోకస్ చేశాను. ఇటే ఫోకస్ చేస్తే ఇగో ఇటువైపు 49,771 బీవ్ అయింది. ఎటు తగ్గిందో అటు పెంచేశాను. ఇప్పుడు ఇటువైపు తగ్గితే మళ్ళీ అటువైపు కూడా ఫోకస్ చేస్తుంది. క్లియర్. ఇది ఏ అప్ లైనో ఏ డౌన్ లైనో ఎవరో వచ్చి నాకు చేయరు, నేనే చేసుకోవాలి. ఎందుకంటే నా లెఫ్ట్ రైట్ నాదే. ఏ అప్ లైనో వచ్చి చేయాలి, ఏ డౌన్ లైన్ వచ్చి చేయాలి నేను ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నమ్మకంతో ఉన్న వాళ్ళకి అలానే గ్రోయింగ్ అవుతారు. అర్థం అవుతుందా, అర్థం కావట్లేదు మీద? మీకు పోటీ ఎవరు ఉండాలంటే మీకు మీరే పోటీ. మీకు ఒక లెక్కలో నడుస్తుంది, ఒక లెక్కలో చాలా హోల్డ్ ఉంది, దాన్ని తీసి పడేసే. అదే రియల్ సక్సెస్. అప్పుడు ఏ అప్లైన్ మీద బ్లేమింగ్ ఉండదు. గారా చిన్నారా కంటంలో ప్రాణంత వరకు ఎవరి గురించి నేను నెగిటివ్ చెప్పను. ఏ అప్లైన్ గురించి ఇంతవరకు ఒక సాకు చెప్పాలా నేను. ఏ అప్లైన్ ఒక అప్లైన్ మీద కంప్లైంట్ చేయాలా. నా అప్లైనర్ మీద ఒక అప్లైనర్ మీదుగా నేను సాకులు చెప్పాను, నా అప్లైన్ నాకు సపోర్ట్ రాలేదు, ఇంతవరకు ఏ అప్లైన్ మీద నేను అనాలా. ఏ అప్లైన్ తో ఒక ప్లాన్ చేయించలా ఇంతవరకు. నా లెఫ్ట్ రైట్ టీం ఏదైతే 8,000 టీం వచ్చిందో, ఈ 8,000 టీంకి అయితే గీతే నేను ప్లాన్ చెప్పాను. లేకపోతే నా టీంలో వాళ్ళు, నా లీడర్స్ మీరే ప్లాన్ చెప్పి డీడీలు తెచ్చారు. నా 8,000 టీంలో ఒక డీడీ కూడా నా పైన అప్లైనర్ వచ్చి డీడీ క్లోజ్ చేసి డీడీ ఒకటి కూడా లేదు. ఎవరైనా ఉందని చూపించనే లక్షిస్తాను నేను. నరేంద్ర గుజి వచ్చి ప్లాన్ చెప్పి డీడీ తెచ్చింది, నరేష్ గుజి వచ్చి ప్లాన్ చెప్పి డీడీ తెచ్చింది. ఒక్క డీడీ అన్న నా 8,000 టీంలో ఒక్క డీడీ అన్న ఉందేమో చూడండి. ఉంది అంటే లక్షిస్తా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను మీకోసం. నా టీంలో ఒక్క డీడీ కూడా నా అప్లైనర్ వచ్చి క్లోజింగ్ చేయాల, నేను చేపిలా. నేను అప్లైనర్ అలా చూపించాల, నా అప్లైన్ టాప్ లో చూపించా. నా అప్లైన్ నాకు వచ్చి డీడీ క్లోజ్ చేయాల్సిన అవసరమే లేదు. నా అప్లైన్ వచ్చి నా కింద ప్లాన్ ఫాలో అప్ రావాల్సిన అవసరమే లేదు. నా అప్లైన్ నాకు దేవుడు. నా అప్లైన్ నేను ఎప్పుడు అక్కడే ఉంచా. నేను ఓన్లీ ట్రైనింగ్కే పిలిచా, ఓన్లీ మీటింగ్కే పిలిచా, ఓన్లీ ఫంక్షన్కే పిలిచా. అలా చేసే ఈ రోజు నేను డైమండ్ అయ్యా. ఏ రోజు ఏ అప్లైన్ నాకు ప్లాన్కి రాలా, నాకు ఫాలో అప్ ఏ రోజు బ్లేమ్ చేయాలా. అలాగా మీరు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తే అలాగా మీరు ఇలా అయిపోతారు, డైమండ్ అవుతారా. ఫస్ట్ పని డెసిషన్ తీసుకుంటారా. రెండోది సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తారా. ఎస్ ఆర్ నో. అండ్ ఫైనల్ సపోర్ట్ సిస్టమ్ లో సక్సెస్ వచ్చేసింది. కానీ ఆ సక్సెస్ కంటిన్యూ కావాలంటే గ్రాటిట్యూడ్ కావాలి, కృతజ్ఞత కావాలి. అప్లైన్ పడ్డ కృతజ్ఞత చూపించాలి, డౌన్ లైన్ పడ్డ కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉన్నప్పుడు, గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు
మీరు గ్లో అవుతారు. ఏమవుతారు? గ్లో. GLOW గ్లో అవుతారు. కృతజ్ఞత ఉన్నప్పుడు మీ టీం నెంబర్ 1 గ్లో. కృతజ్ఞత గ్రాటిట్యూడ్ తీసేయి, జీ తీసేయి, ఏమైపోతారు? జీ తీసేసి ఏమైపోతుంది? అప్లైన్ కి గ్రాటిట్యూడ్ ఉంటే నీ చెక్ హై. గ్రాటిట్యూడ్ జీ తీసేస్తే చెక్ 0. డౌన్ లైన్ గ్రాటిట్యూడ్ ఉంటే చెక్ హై. డౌన్ లైన్ గ్రాటిట్యూడ్ జీ తీసేస్తే చెక్ లో. అప్లైన్ పట్ల డౌన్ లైన్ పట్ల మీరు కోపాలు ద్వేషాలు పెట్టుకోకుండా కృతజ్ఞత పెట్టుకోండి. ఈరోజు నాకు నరేష్ గురించి పట్ల ఎప్పుడు కృతజ్ఞత ఉండిద్ది. నరేందర్ గురించి పట్ల నాకు ఎప్పుడు కృతజ్ఞత ఉండిద్ది. నా అప్లయన్స్ నియరెస్ట్ అప్లయన్స్ కానించి పైన వికాస్ గురించి నర్సింగ్రావాల్ గురించి దాకా అందరి పట్ల నాకు కృతజ్ఞత ఉండిద్ది. నర్సింగ్రావాల్ గురించి నా మీద భుజం మీద చేసి మాట్లాడాడు కదా, వికాస్ గురించి నా మీద భుజం మీద చేసి మాట్లాడాడుగా. ఇక వీళ్ళే నాకు నా అప్లైన్లు, వీళ్ళెవరు నాకు అప్లైన్ కాదని పైన వాళ్ళు ఉన్నారని కింద వాళ్ళు ఎప్పుడు నేను పక్కన పెట్టలా. అలాంటి చరిత్ర కాదు నాది. అర్థమవుతుందా? చాలా మందికి అంత టాప్ అప్లైన్ నుంచి మాట్లాడగానే నీరెస్ట్ అప్లైన్ పక్కన పెట్టేస్తారు. వీళ్ళ మీదే బ్లేమ్ చేస్తారు. వీళ్ళ మీద కుళ్ళు కుట్రలు, వాళ్ళ మీద ద్వేషాలు, వాళ్ళ మీద అసూయలు, వాళ్ళ మీద కోపాలు, వాళ్ళ చిత్కారాలు. ఏ రోజు చేయలే నేను. చేయలేదు కాబట్టి ఈరోజు డైమండ్. గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి. గ్రాటిట్యూడ్ కాబట్టి అదే లెవెల్లో అక్కడే ఆగిపోయేవాడిని. ఫ్రెషర్ నుంచి ఫ్రెషర్గానే జాతి బ్రాంజో, సిల్వరో, ప్లాటినమో, గోల్డో, పెరలో, కోర్లో, టోపాజో, ఎంబ్రాలో, రూబీనో, ఓపలో ఏదో ఆ లెవెల్ దగ్గర ఆగిపోయేవాడిని సార్. గ్రాటిట్యూడ్ లేకపోతే. గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి అప్లైన్ పట్ల గ్రాటిట్యూడ్ ఉంది, డౌన్ లైన్ పట్ల గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి ఈరోజు టీమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతూ ఈరోజు డైమండ్కి వచ్చేసాను. రేపు యూసీ అవుతాను. రేపొద్దున ఇండియా నెంబర్ 1 అవుతాను. గ్రాటిట్యూడ్ ఉండాలా, అప్లైన్ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలా, అండ్ డౌన్ లైన్ పట్ల గ్రాటిట్యూడ్ కూడా ఉండాలా. డౌన్ లైన్స్ తెలుసు తెలుగు మనల్ని మాట్లాంటారు. క్షమించే గుణం మనకు ఒక తల్లిలా కావాలా. డౌన్ లైన్స్ తెలియక మాట్లాడతారండి, పాపం తెలియదు వాళ్ళకి. ఎస్ఆర్నో క్షమించే గుణం మనకు కావాలా సార్? నన్ను ఎంత అంటారా, నన్ను అలా అంటారా, నేనేందో చూపిస్తాను. నువ్వేదో చూపించాలంటే బిజినెస్ లో చూపించి డైమండ్ అవ్వు. బావు అని అరిస్తే కాదు. డౌన్ లైన్ పైన నేను అడుగుతున్నా అంటే నేను ఒక సీనియర్ లీడర్ మీద అడుగుతాను. నేను ఎందుకు, నేను ఒక డైమండ్ పొజిషన్కి వచ్చాను. మీ అప్లైన్లో సీనియర్ లీడర్లు ప్లాటినమ్, గోల్డ్, పెరల్ ఉంటారు. వాళ్ళని గట్టిగా అరవపోతే చేయకపోతే వాళ్ళు పని చేయరు, కింద పనులతో పని చేయించరు. నేను అనుసరించి చెప్పి మీరు అదే పని చేస్తారా? చేయకూడదు. ఒక ఫ్రెషర్ని ఎలా పని చేయించుకోవాలో తెలియాలి మనకి. ఒక బ్రాంజ్ని ఎలా పని చేయించుకోవాలో తెలియాలి మనకి. ఒక సిల్వర్ని ఎలా పని చేయించుకోవాలో తెలియాలి మనకి. ఒక ప్లాటినంతో ఎలా పని చేసుకోవాలో తెలియాలి. అదే కదా లీడర్షిప్ అంటే. లీడర్షిప్ అంటే ఏంటి? నువ్వు పని చేయించుకోవడంలోనే వచ్చింది లీడర్షిప్ అనేది క్వాలిటీ. నేను టీం అయిపోయింది, నా టీంలో 0 అయ్యారు. నా టీం 0 అవడం కారణం ఇక చిన్నారావు జూమ్ లో ఇలా మాట్లాడుతున్నాడు, అందుకే టీమ్ జూమ్ తేవడంలో టీం 0 అయిపోయింది. లేకపోతే మా అప్లైనర్ మా డౌన్లోడ్ మాట్లాడేది నెగిటివ్ మాట్లాడాడు, అందుకని టీం అంతా 0 చేశాడు. సక్సెస్ వస్తేనేమో ఇది నాది 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 అని కాళ్ళు ఎగరేయటం. టీం 0 అయితే మాత్రం పలానా అప్లైన్ వచ్చి 0 చేశాడు, పలానా జూమ్ లోకి వెళ్ళడం వల్ల చిన్నారావు 0 చేశాడు అని ఎవరో ఒక మీద నెట్టేయటం. ఈ బుద్ధి మార్చుకోండి. ఒకవేళ టీంలు 0 అయ్యే ప్రాసెస్ ఉంటే నేను 0 కావాలా, నేను కూడా చెక్ 0 చేసుకోవాలా, నేను ఎప్పుడు ఆగిపోవాలా? క్లియర్? సో ఈ విషయాలు అర్థం చేసుకొని ఈరోజు గ్రాటిట్యూడ్ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని అప్లైన్ పట్ల గ్రాటిట్యూడ్, డౌన్ లైన్ పట్ల గ్రాటిట్యూడ్ గా ఉంటూ హార్ట్ఫుల్ గా ఉండండి సార్. ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగిపోయింది సార్ గురుజీ. ఇక నుంచి నేను మీతో మంచి రిలేషన్షిప్ లో ఉంటాను. నన్ను సక్సెస్ చేయండి. నన్ను ఏం చేయమంటారు? నన్ను ఎలా చేస్తే వర్క్ వచ్చింది. చాలా మంది ఏం చేస్తారంటే నా చెక్ 0 ఉంది, నాకు వర్క్ నడవట్లా, నాకు ఎవరు పని చేయట్లేదు అని సైలెంట్ అయిపోతారు. ఒకసారి మనసు విప్పి మాట్లాడండి సార్ మీ అప్లైన్స్ తో. మనసు విప్పి మాట్లాడండి, కూర్చోండి, మీ అప్లైన్ దగ్గర కూర్చోండి, కలిసి ఒక జోడీ అయిపోండి. అప్లైన్ డౌన్ లైన్ జోడీ అయిపోతే మెరాకిల్ ఎలా అయిపోయింది. ఈరోజు చూడండి బేబీ మేడం ఎక్కడో పలమనేరులో ఉన్నామా యూట్యూబ్ లో చూసి నా దగ్గర జాయిన్ అయ్యింది. ఆమె నాతో రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే రిలేషన్షిప్ సరిగ్గా వచ్చిందో ఈరోజు ఆమె టీంలో చూడండి ఇండియా లెవెల్లో నెంబర్ 1 ఈరోజు బేబీ మేడం. ఒక టోపాజ్ లెవెల్లో 5 కాంటెస్ట్ విన్నర్స్ ఇన్కమ్ లెగ్ నుంచి
చేశారు. ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ చేశారామా. అర్థమవుతుంది మీ అందరికి. మొన్న చెప్తున్నారు, మొన్న కోర్టు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, గురుజీ నన్ను మాత్రం వదిలేనని నాకు ప్రామిస్ చేయండి గురుజీ అందరి ముందు అంటుంది. అప్పుడు నేను వదిలేలేదమ్మా, అప్పుడు మీరే వదిలేశారు. మీరు వదిలిపెట్టకండి, నన్ను మీరు వదలవద్దు. నేను ఎప్పుడు వదలను, నేను ఎవరిని వదులుకోవాలనుకోను. వదిలేసిన వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. నన్ను వదిలిపెట్టిన వాళ్ళతో కూడా నేను రావాలని కోరుకుంటాను. క్లియర్. గారా చిన్నారావు అన్నమే తింటాడు. ఏ డౌలైన పోవాలి, ఏ డౌలైన నాశనం కావాలి, ఏ డౌలైన బిజినెస్ ఉండకూడదు అని అనుకోడు. ఒకవేళ అలా అనుకునే వాళ్ళు అన్నం తినరు. మరి ఏం తింటారో ఓహో వదిలేస్తాం. ఒక డౌన్లైన్ నష్టపోవాలి, ఒక డౌన్లైన్ నాశనం కావాలని అనుకునేవాడు అసలు రియల్ అప్లైనే కాదు. అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ ఈరోజు బేబీ మేడం నేను ఒక అన్నదమ్ములు ఒక చెల్లెలాగా రిలేషన్షిప్ లో ఉండటం బట్టి నేను చెప్పే గైడ్ లైన్స్ ఆమె ఫాలో చేస్తుంది. టీంని ఈరోజు నెంబర్ 1 లో పెట్టుకుంది. ఈరోజు ఛాంపియన్ ట్రోఫీలో కూడా నెంబర్ 1 లో ఆమె ఉన్నారు లీడ్ లో. ఇంకా కొంతమంది కాంటెస్ట్ విన్నర్స్ దగ్గరలో ఉన్నారు. అర్థమవుతుంది అందరికి. ఒక అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉండిద్దో అక్కడ సక్సెస్ వచ్చింది. ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా లేని చోట సక్సెస్ రాదు. ఒకవేళ మీ నట్లు బోట్లు లూజ్ అయితే టైట్ చేసుకోండి. ఆ రిలేషన్షిప్ అనేది టైట్ చేసుకోండి సార్. మీ నీరెస్ట్ అప్లైన్స్ తో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఆ లూజ్ కాంటాక్ట్ ఉన్నా టైట్ చేసుకోండి. టైట్ చేసుకుంటారా? ఎస్ ఆర్ నో? నేను చెప్పాలనుకునే విషయాలు ఇవే అనమాట. ఒకటి, డెసిషన్ తీసుకోండి. రెండోది, సక్సెస్ సిస్టమ్ ఫాలో అవ్వండి. మూడోది, గ్రాట్యూడ్ ఉండండి. ఈ 3 విషయాలు ఉంటే ఈ బిజినెస్ లో ఆటోమేటిక్ గా డైమండ్ అనేది ఇలా అయిపోతారు. ఇలా డైమండ్ అయిపోతారు. ఇలా అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. సో ఎవరైనా మాట్లాడుకున్న వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. ఈ రోజు ఏమి నేర్చుకున్నారు, ఏమి మార్చుకోవాలనుకున్నారు